చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్ననో, నాకేమున్ననో, కేవలం నీ కృపే. నేనేమయ్యున్ననో, ఉన్ననో, కేవలం నీ కృపే. యేసయ్యా, 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 నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీ స్తోత్రమయ్యా. అందరూ దేవుని ఎదుట కళ్ళు మూసుకొని పరలోకపు తండ్రి వైపు చూస్తూ మహిమాన్వితమైనటువంటి తేజస్సులో నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరు సమీపించరానిటువంటి తేజస్సులో నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రకాశమైనటువంటి ఆయన వెలుగు నీడలో యేసుక్రీస్తు 10,000లో అతి సుందరుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 10,000లో అధికాంక్షణీయుడా, స్తోత్రం, స్తోత్రం. మా జీవన దాత మీకే స్తోత్రం, స్తోత్రం. సజీవుడైన తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసించుచున్న దేవా, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహామహిమతో నిండిన తండ్రి, స్తోత్రం, స్తోత్రం. కనుడైన దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడు మీరు, మా త్రోవకు వెలుగును, మా పాదములకు దీపమై ఉన్న తండ్రి, స్తోత్రం, స్తోత్రం. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై మమ్మల్ని కాపాడుచున్న దేవా, మీకే స్తోత్రం, స్తోత్రం. యేసయ్య జూన్ మాసం అంతా కాపాడి తన్ని రక్షించినటువంటి దేవుడు. యేసయ్యా, స్తోత్రం, ఈ నూతన మాసంలోనికి అడుగు పెట్టటకు కృప చూపెట్టండి. యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ పూర్ణుడా, స్తోత్రం, స్తోత్రం. మాకు సమీపమున ఉన్న తండ్రి, స్తోత్రం, స్తోత్రం. మొరపెట్టుడే నీకు కార్యములు జరిగించుచున్నవాడా, మీకే స్తోత్రం, స్తోత్రం. సజీవుడైనటువంటి దేవా, మీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, మీకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని కొనియాడుతున్నాము ప్రభుయేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభుయేసయ్య, మిమ్మల్ని గణపరుస్తున్నాం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, మీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. యేసయ్యా, మహిమాన్వితమైనటువంటి తేజస్సులో నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం. పూజారు కూడా మీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. రమణీయమైనటువంటి తండ్రి, మీ యొక్క తండ్రి స్వరము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, మీ కార్యములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మీ ధవల సింహాసనం ఎదుటకు మేము వస్తున్నాము తండ్రి యేసయ్యా. మీరు రత్నవర్ణుడు ప్రభు యేసయ్యా, మీరు ధవలవర్ణుడు ప్రభు యేసయ్యా. 10,000 మంది కంటే అతికాంక్షణీయుడైనటువంటి దేవుడు ప్రభు, మీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, 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 మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. మనోహరమైనటువంటి మీ నామ
నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని గణపరుస్తున్నామయ్యా, మిమ్మల్ని కొనియాడుతున్నాం యేసుక్రీస్తు ప్రభువా. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసయ్యా. మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి అయినటువంటి దేవుడా మీకు స్తోత్రమయ్యా యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రమయ్యా. సర్వోన్నతమైనటువంటి స్థలములలో మీకు మహిమ తండ్రి యేసయ్యా. మీకు మహిమ ప్రభువా యేసయ్యా. మీకే ఘనత చెల్లిస్తున్నామయ్యా యేసయ్యా. మీ మందిర ఆవరణంలో తడి గడపడానికి సహాయం చేస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రమయ్యా. మీ నామాన్ని హెచ్చిస్తున్నానయ్యా, మీ నామాన్ని కొనియాడుతున్నాము ప్రభువా యేసయ్యా. పరలోకపు తండ్రి మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా. మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతమైనటువంటి మీ ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. నా యేసుక్రీస్తు ప్రభా, నా మట్టుకు ప్రభ యేసయ్య నేను దక్కించుకుంటున్నాను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, యేసుక్రీస్తు ప్రభా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా యేసయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్యా. యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వోన్నతుడైనటువంటి దేవుడా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి మీకు స్తోత్రమయ్యా. నిత్య స్తోత్రాలు కూడా మీకు స్తోత్రమయ్యా. పూజార్హుడైన తండ్రి మీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. ఆరాధనీయుడా మీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం 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 తండ్రి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం తెలియజేస్తున్నా. సువర్ణ దీప స్తంభముల మధ్యన సంచరిస్తున్నటువంటి దేవాతి దేవుడు మీరు ప్రవేశం. అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలములలో నివసిస్తున్నటువంటి దేవుడు మీరు ప్రవేశం. యేసుక్రీస్తు ప్రభువా యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం తెలియజేయ. మీ మహిమైశ్వర్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మిమ్మల్ని కొనియాడుతున్నాం యేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం 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 యేసయ్యా. యేసయ్యా 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 మీకు స్తోత్రం స్తోత్రం యేసయ్యా మీకు స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం స్తోత్రం. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా. అగ్నివంచల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు యేసయ్యా. నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. మట్టి వర్షల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. యెహోవాలే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. యెహోవాలే నన్ను తాకుమా, జీవ నది వలనే
ప్రవహించుమా. అన్య భాషలెల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలని నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలని నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మండే ఆజ్ఞలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా యేసయ్యా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యముని చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యముని చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఆజ్ఞలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞలేరా దేవా యేసయ్యా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా యేసయ్యా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే కాలల్లే నన్ను తాకుమా. జీవనది వలనే ప్రవహించుమా. ఎక్సే కాలల్లే యేసయ్యా 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 మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం స్తోత్రమయ్యా. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా 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 యేసుక్రీస్తు ప్రభువా సజీవుడైన దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆసీనుడైన తండ్రి స్తోత్రం. యేసయ్యా యేసయ్యా
మనోహరుడైనటువంటి తండ్రి సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 మా సహాయం జీవము కలిగిన తండ్రి స్తోత్రం 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 అభిషేకం మా కనికర పూర్ణుడా స్తోత్రం స్తోత్రం మా శక్తి వల్ల కాదు యేసయ్యా, మా బలం చేత కాదు యేసయ్యా, మీ పరలోకపు అభిషేకం కావాలి యేసుక్రీస్తు ప్రభా, నా యేసుక్రీస్తు ప్రభా, మీ పరలోకపు అభిషేకం మాకు కావాలి యేసయ్యా, కావాలి నాయన యేసయ్యా, మీకు స్తోత్రం స్తోత్రమయ్యా యేసయ్యా, నా యేసుక్రీస్తు ప్రభా, నా యేసుక్రీస్తు ప్రభా, మీరు పరిశుద్ధులు ప్రభా, మీరు పరిశుద్ధులు యేసయ్యా, మీరు పరిశుద్ధుడయ్యా యేసుక్రీస్తు ప్రభా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా మీరొక్కరే పరిశుద్ధులు, మీ పరలోకపు అభిషేకం మాకు కావాలయ్యా యేసయ్యా, యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా, మహామహిమతో నిండినటువంటి నా పరలోకపు తండ్రి, మహా ఉన్నతుడైనటువంటి దేవుడు మీరు ప్రభా, అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు మీరు, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ఆపదలో నిలబడినటువంటి దేవుడు నా కొరకు, నా యేసయ్యా, నా శ్రమలో నిలబడినటువంటి నా దేవుడు, నా యేసుక్రీస్తు ప్రభా, నా కష్ట సమయములో, నా దుఃఖములో, నా వేదనలో నా కొరకు ఒకరున్నారని ప్రభ నిలబడినటువంటి దేవుడు యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభు, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసుక్రీస్తు, నా యేసుక్రీస్తు ప్రభు, నా దేవాది దేవుడు మీరు ప్రభు, నా రాజాది రాజు మీరు ప్రభు, నా ప్రభువులకి ప్రభువు యేసయ్యా, భూపతులందరికీ అధిపతి అయినటువంటి దేవుడు నా యేసయ్యా, యేసయ్యా, నా యేసుక్రీస్తు ప్రభు, నా యేసుక్రీస్తు ప్రభు, గత మాసమంతా నన్ను కాపాడినటువంటి దేవుడు నాయన మీరు, నా దేవుడు మీరు, నా దేవుడవు, గత మాసమంతా రక్షించి పోషించినటువంటి దేవుడు మీరు యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసుక్రీస్తు ప్రభువా, నూతన మాసములు అడుగు పెట్టుటకు కృప చూపెట్టినటువంటి దేవుడు నాయన, ఎన్నో ఆపదల నుండి తప్పిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు యేసయ్యా, యేసయ్యా, నిరాధారమైనటువంటి పరిస్థితిలో ఆధారంగా నిలబడినటువంటి నజరేయుడైనటువంటి యేసయ్యా, 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 నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నిన్ను విడువను ఎడబాయినను సెలవిచ్చినటువంటి దేవుడు నిన్ను విమోచించుటకు నేనున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు యేసయ్యా, యేసయ్యా.
దినమెల్లా ప్రభా మీ కృపను కుమ్మరిస్తూనే ఉన్నారయ్యా, కుమ్మరిస్తూనే ఉన్నారయ్యా, కుమ్మరిస్తూనే ఉన్నారయ్యా. మీ కృపను పొందుకుంటూనే ఉన్నారు యేసయ్యా, యేసయ్యా. నా జీవితాన్ని మీ కృపే ఆధారము ప్రభువా, మీ కృపే ఆధారం, మీ కృపే ఆధారం. నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసయ్యా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసు క్రీస్తు ప్రభువా. అత్యున్నతుడైనటువంటి దేవుడు ఉన్నవ మీరు, నా స్తుతుల సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ప్రభువా, యేసయ్యా, యేసు. నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసు ఎవ్వరు సమీపించరానటువంటి తేజస్సులు, తేజస్సులు, మహిమైశ్వర్యంలో మహిమాన్వితుడుగా ప్రభా జీవిస్తున్నటువంటి దేవుడు నాయన యేసయ్యా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసు క్రీస్తు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా యేసు క్రీస్తు ప్రభువా, యేసయ్యా. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను. నా యేసు క్రీస్తు ప్రభువా, నా బాధలో కష్టములలో ప్రభా, నా వేదనలో శోధనలో ప్రభ యేసయ్యా, నేను వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభ యేసయ్యా, నీ రూపము నాకు ఎదురై, నీ జీవము నాకు తోడై, నీ కృప నాకు వెంటండి, నాతో కూడా ప్రభా నడిపించినటువంటి దేవుడు యేసయ్యా, యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా. నా వేదనలో నా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, నా యేసు క్రీస్తు ప్రభువా, ఈ సాయంత్రం వేళ కూడా తన యేసయ్యా మీ పరలోకపు అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మీరు తప్ప మాకు ఎవరు లేరు నాయన యేసయ్యా. మా శరీర సంబంధమైనటువంటి ప్రతి కార్యం కూడా నాశనమగునుగా యేసయ్యా. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు తన యేసయ్యా ప్రారంభించబడునుగా యేసయ్యా. మీ మహోన్నతమైన నామం హెచ్చించబడునుగా యేసయ్యా. మీ కృప సమృద్ధిగా ఈ సంఘములో విస్తరించబడునుగా యేసయ్యా. మీ మహోన్నతమైనటువంటి ఉద్దేశము ప్రభు యేసయ్యా ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి వారి మీద, వారి కుటుంబాల మీద స్థిరపరచబడునుగా యేసయ్యా. మీ మహిమ కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు ఈ స్థలంలో ప్రతి వారు కూడా అనుభవించుదురుగా యేసయ్యా. మీ సర్వోన్నతమైన నామం హెచ్చించబడునుగా యేసయ్యా. ఇహలోక సంబంధమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతి కార్యాలు కూడా యేసు క్రీస్తు ప్రభ వాటన్నిటిని మీరు సర్వనాశనం చేశారయ్యా. మీకు స్తోత్రం చేస్తారయ్యా. మీ పరలోకపు ఉద్దేశాలు ప్రభ ఈ సంఘము ద్వారతని మీరు ప్రారంభిస్తున్నందుకే స్తోత్రమయ్యా. మీరు ప్రారంభిస్తున్నందుకే స్తోత్రం యేసయ్యా. మీరు ప్రారంభిస్తున్నందుకే స్తోత్రం యేసయ్యా. మీరే స్థిరపరచారు యేసయ్యా, మీరే స్థిరపరచారు యేసయ్యా. మీ ఘనమైనటువంటి కార్యాలు ప్రభు యేసయ్యా
సర్వ సమృద్ధిలో నుండి ప్రభా ఇక్కడ స్థాపిస్తున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ప్రభా, నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రభా, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పాదాలు పట్టుకుంటూ ఈ ఉన్నత నామని హెచ్చిస్తున్నాను, నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరు చెప్తాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువు వారికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రతి ఒక్కరి ద్వారా కలుగునుగాక, ఆమేన్. కలుగునుగాక, ఆమేన్. కలుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం. యేసయ్యా, 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 నా యేసుక్రీస్తు ప్రభువు వారికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. నా యేసయ్యకి మహిమ కలుగునుగాక, నా యేసయ్యకి మహిమ కలుగునుగాక, నా యేసయ్యకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య ఘనత హెచ్చించబడునుగాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు కొరకే ఏర్పాటు చేయబడినటువంటి పాటలు మన దేవుని బిడ్డలు పాడతారు, వారితో పాటు కలిసి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. మన పాటల పుస్తకంలో నుంచి 120వ పాట, యేసేనా పరిహారి ప్రియ యేసేనా పరిహారి అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. యేసేనా పరిహారి ప్రియ యేసేనా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు
మూస్తున్నాం. తలలోంచి అందరి కళ్ళు మూస్తున్నాం. ప్రార్థన. మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ పరలోకపు తండ్రి వైపు చూస్తూ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఆయన మెల్లనైనటువంటి స్వరం వాక్యం ద్వారా మనం వినడానికి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క దివ్య పలుకులు సర్వోన్నతుడైనటువంటి యేసయ్య స్వరం నేరుగా మన హృదయాలకి హత్తుకునే విధంగా ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్లుగా, యేసయ్యా మీరు నాతో మాట్లాడండి ప్రభువా, యేసయ్యా మీ స్వరం నేను వినాలయ్యా, నా ప్రాణాత్మ దేహములో ప్రవయసి మీ కొరకు ప్రభా యేసయ్యా తృష్ణ కలిగి ఉన్నదయ్యా, మీ మాటల దాంట్లో నింపయ్యా యేసయ్యా, మీ స్వరం నేను వినాలి యేసయ్యా, మీ శక్తిని నేను చూడాలి ప్రభా, మీ మధురమైనటువంటి మాటలో ఉన్నటువంటి జీవం నేను పొందుకోవాలి ప్రభా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, మహాపరిశుద్ధుడు ఉన్నతుడైనటువంటి నా యేసయ్యా, గత మాసమంతా తండ్రిని నన్ను మమ్ములని భద్రపరిచారు. నూతన మాసం జూలైలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారయ్యా. ఈ మాసములో తన యేసయ్య నేను ఏ రీతిగా తను మీ కొరకు జీవించాలో ఆ రీతిగానే నేను బ్రతకడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నా నడినెత్తి మొదలుకొని అరికాలు పాదం వరకు కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించే విధంగా ప్రతి అవయవం మీ కొరకు పని చేయనట్లుగా మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రమయ్యా, మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రం. ఇదనం మీ దాసునితో మీరు మాతో మాట్లాడండి యేసయ్యా, మీరు మాతో మాట్లాడుతున్నందుకే కృతజ్ఞత ఆస్తుతి అర్పణ మీకే చెల్లిస్తూ, గనుడు పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య ఉన్నత నామం హెచ్చించబడి నన్ను నేను తగ్గించుకుంటూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. చెప్తాం అందరం కూడా ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఒకసారి అదే రీతిగా అందరూ స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గత వాగ్దాన కూడిక నుండి ఈ వాగ్దాన వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు చాలా మంచివాడు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఉపకారం చేసే దేవుడు. ప్రభు మనకు చేసిన మేళ్లను ఎన్నో పర్యాయాలు మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి వారి పట్ల కూడా దేవుడు కృప చూపెట్టే దేవుడు, ఉపకారం చేసేటటువంటి దేవుడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 138వ కీర్తన, 138వ కీర్తన, దేవుని వాక్యంలో 138వ కీర్తన 6, 7,
వచనాలు 6-7 వచనాలు. అందరం చెప్దాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. 138, 6-7 వచనాలు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 6వ వచనం అలా చదువుదాము. యెహోవా మహోన్నతుడైనను. ఆ మాటకి అర్థం ఏమిటంటే మహా ఉన్నతుడైనను అని. ఆయన చాలా ఉన్నతుడు, మహోన్నతుడు అయినా దీనులను లక్ష్య పెడతాడు. అయితే దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అంటాడు. ఈ మాటల్లో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఒకటి దీనత్వం, రెండవది గర్వం. దేవుడు ఎవరంటే మహా ఉన్నతుడు ఆయన. అంటే ఉన్నటువంటి ఔన్నత్యం, ఆ గొప్పతనం ప్రపంచంలో ఎవరికీ లేదు. మనం చాలా పర్యాయాలు ఈయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఈమె గొప్పది, ఆయన గొప్పవాడు చెప్పుకుంటాం, తప్పేమీ లేదు. అయితే ఆ కృపగల దేవుని అంత మహా ఉన్నతుడైన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఇంతవరకు ఎవరు పుట్టను లేదు, ఎవరు పుట్టబోరు కూడాను. ఆ మహా ఉన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే దీనులను లక్ష్య పెట్టును అని అంటాడు. దీనుడు అంటే అర్థం ఏమిటంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిని దీనుడు అని అంటాడు. కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడి బ్రతికేవాడిని. ఒకవేళ ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, లేక మనకు బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు, మనకు 10 మంది చుట్టూ జనం ఉండొచ్చు, ఏవేవో ఇవన్నీ మనకు ఉండొచ్చు. ఏమున్నా పూర్తిగా దేవుని మీద ఆధారపడేదాన్ని దీనత్వం అంటారు. దావీదు రాజు కంటే గొప్పవాళ్ళు ఇక్కడెవరు లేరు కదా. దావీదు రాజు కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. దావీదు గారి చరిత్ర చాలా గొప్పది కదా. ఎంతో దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడ్డాడు. ఆయన యెహోవా నా కాపరి అనే ఆ 23వ కీర్తన, ఆయన గొర్రెలు మేపుకునేటప్పుడు బెత్లెహేంలో గొర్రెలు మేపుకుంటూ ఆయన యెరూషలేం వైపు చూసి ప్రార్థన చేశాడు. యెరూషలేం నుండి బెత్లెహేము చాలా కిందికి దిగి రావాల. పర్వతాల మీద నుండి కిందికి దిగి వస్తే బెత్లెహేం ఒక లోయ ప్రాంతం లాగా ఉంటుంది. అది లోయ ప్రాంతం కాబట్టి చక్కటి వర్షాలు, భూములన్నీ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ గొర్రెలు మేపుకునేవాడు. ఆ రోజుల్లో గొర్రెల కాపరులు అక్కడక్కడ కొన్ని షెల్టర్లు వేసుకునేవాళ్ళు. ఆ షెల్టర్లో వాళ్ళు ఉండేవారు. పక్కా కాదు, ఆకులు అవి ఇవి మనము గుడిసె అంటాం కదా, ఆ రీతిగా వేసుకొని ఉండేవాళ్ళు. రాత్రుల్లో చిన్న మంట రాజబెట్టుకొని వాళ్ళు అట్లా మందల్ని కాపాడుకునేవారు. దావీదు గారు తాను ఎదిగినప్పటి నుండి తన ఇంట్లో కంటే గొర్రెల దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడు. తాను గొర్రెల దగ్గర సమయం ఎక్కువ గడిపినా దేవునితో ఇంకా ఎక్కువ సన్నిహితాన్ని కలిగి ఉండేవాడు. మన పరిస్థితులు చాలా పేదరికమైన మన పరిస్థితులు పూటకు లేకపోయినా
దేవునితో దావీదులాగా ఎంత సన్నిహితంగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉండడం చాలా మంచిది. దాన్ని ఏమంటారంటే దీనత్వం. గొర్రెలు మేపేటప్పటి నుండి ఆయన దీనుడే. ఆయన యెరూషలేం వైపు చూసి, యెహోవా నా కాపరి, నేను ఈ గొర్రెలకు కాపరి, నాకు కాపరి మీరు అని చెప్పారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ఆస్తులేమంటే గొర్రెలు, పశు సంపద, ఆవులు, గొర్రెలు, మేకలు, ఇలాంటివి, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ కూడా వారి సంపద. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేసేవారంటే పశువుల కాపుర్లని బైబిల్ చెప్తాది. వాళ్ళ వృత్తి అది. ఫరో దగ్గర యాకోబు నిలబడినప్పుడు మీరేం చేస్తారు అని అడిగితే మేం పశువుల కాపర్లు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా పశువుల కాపర్లు. వారికి పశువులు మేపడం తప్ప, వారి దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరొకటి తెలియదు. అందుకని దేవుడు ఆయన ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాలు ఐగుప్తులో ఎందుకు పెట్టాడో తెలుసా? ప్రపంచంలో ఐగుప్తు మహాపరిజ్ఞానం కలిగిన దేశం. ఆ రోజుల్లోనే హ్యాంగింగ్ గార్డెన్స్ అని, ఆ వేలాడేటటువంటి ఆ తోటలు వాళ్ళు వేసుకొని ఉండేవారు. సూర్యదేవతని ప్రార్థించేటటువంటి వారు, సూర్య దేవుణ్ణి. అక్కడ వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారి జ్ఞానం ఇప్పటికీ ఎంత చక్కగా రుజువవుతుందంటే, వారు రాజులు పరిపాలించినప్పుడు, ఫస్ట్ ఫరో, సెకండ్ ఫరో, లాస్ట్ ఫరో, ముగ్గురికి 3 పిరమిడ్లు కట్టినారు. ఆ పిరమిడ్లు ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి. అవి ఒక డైమండ్ షేప్లో కట్టారు. చాలా విచిత్రం. అప్పుడు ఇప్పట్లాగా పెద్ద ఇంజనీర్లు అట్లేమీ లేదు. ఐగుప్తీయులకు దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆ పిరమిడ్ కొన్ని అడుగుల ఎత్తు ఉంటుంది. దరిదాపు 100 అడుగుల ఎత్తు, వైశాల్యం కూడా చాలా పెద్దది. అంత పెద్ద వైశాల్యం ఎత్తైన పిరమిడ్లో ఆ చనిపోయిన రాజుల శవాల్ని పెట్టారు. దాన్ని మమ్మీస్ అంటారు. అవి చెడిపోకుండా అనేక పరిమళ ద్రవ్యాలు, ఆ శవంలో ఉన్నటువంటి అంతరింద్రియాలన్నీ తీసివేసి దాని నిండుకు ఈ పరిమళ సువాసన వచ్చేటటువంటి తైలాలు నింపి వారిని భద్రపరిచేవారు. ఆ రోజుల్లో కూడా వారికి ఒక జ్ఞానం ఉండేది. ఈ మనుషులు తిరిగి బ్రతుకుతారు. బ్రతికినప్పుడు వాళ్ళకు కావలసినటువంటి వనరులు, ధాన్యం అంతా, బంగారము, డబ్బు అన్నీ ఆ మమ్మీస్లో వాళ్ళు డెప్ చేసి పెట్టేవారు. అయితే కాలక్రమేణా కొన్ని సంవత్సరాల క్రిందట ఆ పిరమిడ్స్లోకి దొంగలు ప్రవేశించి రాజుల దగ్గర డెప్ చేసి పెట్టినటువంటి డబ్బులు, బంగారాలు దొంగిలించడం ప్రారంభించినారు. అందుకని ఐగుప్తు దేశానికి ముఖ్య పట్టణమైన ఖైరోలో ఒక మ్యూజియంలో ఆ మమ్మీస్ని భద్రం చేసి పెట్టారు ఇప్పుడు. ఆ విధంగా ఐగుప్తీయులకు జ్ఞానం ఎక్కువ. ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పశువులు మేపుకునే వాళ్ళు కాబట్టి వారికి జ్ఞాన సంపత్తి అవసరం కనుక వారికి ఉపాధ్యాయులను పెట్టి విద్య నేర్పించాలంటే కష్టం కాబట్టి ప్రభు ఐగుప్తు దేశంలో వారిని బానిసల్నిగా పెట్టాడు 430 సంవత్సరాలు. ఒక విధంగా అది బానిసత్వమే. ఒక టీచర్ దగ్గర స్టూడెంట్ లైక్ స్లేవ్, బానిసే. నువ్వు 10 సార్లు ఇంపోజిషన్ రాయాలి అంటే రాయాలా, లేకపోతే 20 సార్లు చెప్తాడు. లేకపోతే ఈ పద్యం ఒప్పజెప్పకపోతే, ఈ పద్యము ప్రతి పదార్థం ఒప్పజెప్పకపోతే 100 సార్లు రాయాలంటాడు.
ఆ టీచర్కి స్టూడెంట్ బానిస అయినట్టుగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఒక బానిసత్వంగా ఉంచి వారికి ఇదంతా నేర్పించాడు. ఆ రోజున వారు ఇటుకలు చేయడము, రోడ్లు వేయడం, భవనాలు కట్టడం, ఐగుప్తు దేశంలో కరువు కాలంలో గిడ్డంగులు కట్టడం. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యాన్ని నిల్వ చేసే గిడ్డంగులు అప్పుడు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయిలీలు మొట్టమొదట ఫరో కొరకు ధాన్యము నిల్వ చేసే గిడ్డంగుల్ని కట్టారు. వారు మొట్టమొదట కట్టిన పట్టణం గోషెనులో రామసేసు అనే పట్టణాన్ని కట్టారు. అక్కడ వాళ్ళు నివాసం చేస్తూ ఉండేవారు. ఐగుప్తు దేశం ఒక ఎత్తు అయితే గోషెను మరొక ఎత్తు. చాలా సారవంతమైన ప్రదేశం. రామసేసు అనేది వారు కట్టిన పట్టణం. అక్కడే నివసించేవారు. వారు మొట్టమొదట మోషే దగ్గర నుండి నాయకత్వం నుండి బయలుదేరేటప్పుడు రామసేసులో నుండినే బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. వారి ప్రయాణం ఆ రీతిగా సాగింది. కాబట్టి ఆ రోజున ప్రజలు చాలా దీనులుగా బ్రతికారు. ఇజ్రాయిలు ప్రజలకు ఒకటి నాగరికత నేర్పించటానికి, ఇజ్రాయిలు ప్రజలకి దేవుని మీద పూర్తిగా ఆధారపడటానికి ఆ బానిసత్వంలో ప్రభు పెట్టాడు. ఒకవేళ మన జీవితంలో కష్టాలు, నష్టాలు, మనకంటే ఇంకొకరు బాగా బ్రతకచ్చు, వాళ్ళని చూసి మనం దుఃఖపడుతూ ఉండొచ్చు. ఏ స్థితిలో మనల్ని పెట్టాడో ఆ స్థితిలో దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించటానికి ఈ స్థితిలో నన్ను పెట్టాడని దానిలో మనము మణిగి ఉండడం నేర్చుకోవాలి. దాన్ని ఏమంటారంటే దీనత్వము అని అంటారు. అంటే టోటల్గా ప్రభు మీద ఆధారపడి బ్రతకడం. నాకేముంది, నాకు ఉద్యోగం ఉంది అనేవాళ్ళు లోకస్తులు అనుకోవచ్చు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళ ఆధారం ఉద్యోగం కాదు. వాళ్ళ ఆశ్రయం లేకపోతే వాళ్ళ ఆధారం ఆస్తిపాస్తులు కావు. లేకపోతే నాకేం, మా నాయన ఉన్నాడు, నన్ను ఆ పరీక్ష రాయిస్తాడు, ఈ పరీక్ష రాయిస్తాడు అని పుట్టిన బిడ్డ నుండి పెరిగే వృద్ధుడి వరకు ఆ దినమున ఇశ్రాయేలీలు పూర్తిగా దేవుని మీద ఆధారపడటానికి అన్ని సంవత్సరాలు దేవుడు అక్కడ వారికి తరబిదిచ్చాడు. 430 సంవత్సరాలు డివైడెడ్ బై 40 అంటే చాలా సంవత్సరాలు. దయచేసి గమనించాలి. బహుశా 40 తరాలు 50 తరాలు దగ్గరకు వస్తుంది. ఒక తరానికి దరిదాపు 40 సంవత్సరాలు అని చెప్తారు. కొందరు 100 సంవత్సరాలు అంటారు. లేదు, 40 సంవత్సరాలే. ఆ రీతిగా ఒక 40-50 తరాలు వారి తండ్రులు, వారి తాతలు, వారి కుమారులు, వారి మనవళ్ళు, ఈ రీతిగా 50 తరాల వరకు వారు బానిసలుగానే బ్రతికారు. ఎందుకు అన్ని సంవత్సరాలు, అన్ని తరాలంటే తరం తర్వాత తరం కాలంలో జ్ఞానం పెరుగుతూ వచ్చేది. మా దినాలలో బస్సులు అక్కడో ఎక్కడో ఉండేది. నేను బాగా ఎరుగుదును. మేము బస్సులో ప్రయాణం అయ్యేటప్పుడు బొగ్గు బస్సు అని ఒకటి ఉండేది. అది పొంగనూరు నుండి రామసముద్రం వెళ్ళేది. అది పొంగనూరు నుండి రామసముద్రం వెళ్ళేటప్పుడు పుంగెమ్మ చెరువు నందుంది. అది ఇట్లా మెట్ట. ఆ మెట్ట దగ్గరికి వస్తే డ్రైవరు రే దిగండ్రా అనేవాడు. కిటికీల్లో నుండి, తలుపుల్లో నుండి దూకేవాళ్ళు. దూకి వెనకాల పట్టి తోసేవాళ్ళు. ఆ మెట్ట తోసిన తర్వాత మళ్ళా బొగ్గు బస్సు స్టార్ట్ అయ్యేది. ఎట్లా తెలుసా? ఇట్లా ఏదో పెట్టి జెడ్ ఆకారంలో ఉంటుంది, పెట్టి క్లీనర్ గడ్డ తిప్పుతాడు. తిప్పిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. డుగ్గు 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 అని ఎక్కడరా అంటాడు. మళ్ళా ఎవడు కూర్చుంటాడో తెలియదు, తన్నుకొని ఎక్కి కూర్చుంటాం. బొగ్గు బస్సులు ఆ రీతిగా ఉండేవి. ఈరోజు చూడు నాగరికత ఎంత గొప్పదో. మీలో చాలామంది ఫ్లైట్లలో తిరిగినారు.
ఒకసారి కాదు, 30-40 సార్లు తిరిగింటారు. మీకే విసుగైపోయి ఉంటుంది. ఏం దరిద్రం ఫ్లైట్ రా ఇది దిగేటప్పుడు అని ఉంటారు. ఎందుకంటే ఫ్లైట్ చూసేక బాగుంటుంది, చెప్పుకునేకి బాగుంటుంది, కంఫర్టబుల్ ఉండదు, శవంలాగా కూర్చొని ఉండాలి. ఆ విధంగా ట్రైన్ ఉంది, బస్సు ఉంది, లగ్జరీ బస్సు ఉంది, ఎన్నో స్లీపర్ బస్సెస్ ఉన్నాయి, రకరకాల సదుపాయాలన్నీ. ఇవన్నీ జ్ఞానమే కదా. మనుషుడు తరం తర్వాత తరం ఒక విపరీతమైన జ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఆ దినమున ఇజ్రాయేలు ప్రజల్ని అన్ని తరాలుగా దేవుడు బానిసలుగా పెట్టడానికి, ఒకటి జ్ఞానం నేర్చుకోవటానికి, రెండు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడటానికి. నాకు ఇది ఉంది అని నేను గర్వపడితే ప్రయోజనం లేదు. నాకేముంది, చర్చ్ ఉంది, ఆ చర్చ్ ఉంది, నాకేమి కారు ఉంది, ఆ కారు ఉంది అని నేను గర్వపడితే దాని కింద రాస్తాడు, ఏమంటాడంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. సార్, ఇది నన్ను గమనించాలి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అంటే కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడినటువంటి వారి మీద ఆయన లక్ష్య పెట్టినంటే దృష్టి పెడతాడు. మీరు ఒక చెట్టు నాటారు, ప్రతిరోజు దాని మీద మీరు దృష్టి ఉంటుంది, నీళ్లు పోస్తారు, ఎరువు పెడతారు, ఇంకా పూత పోయలేదే, ఇంకా పువ్వు పోయలేదే, ఇంకా కాయ రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే లక్ష్య పెట్టుట అని అర్థం. నేను ఎప్పుడు దీనుడుగా ఉంటానో ప్రభుల వారు నా మీద లక్ష్యం ఉంచి, వీడింకా ఫలించాలా, వీడింకా అభివృద్ధి కావాలా, వీడిని ఇంకా నేను గొప్ప చేయాలా అని. ఒకేసారి చెట్టు కాయదు కదా. ఆ విధంగా ప్రభుల వారు ఒకేసారి మనల్ని పైకెత్తాడు. ఓ చెట్టు మొక్క వేసిన తర్వాత చిన్నగా మొక్క బయటకు వస్తుంది. అప్పటి నుండి మొక్కకు కష్టాలు ప్రారంభమవుతాయి. చలికాలం భయంకరమైన చలి, ఆ చలిని భరిస్తుంది ఆ మొక్క. మీరు గమనించండి, ఒక లేత కొమ్మను తీసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు చూడండి ముడుచుకుపోయి ఉంటుంది. కొంతమంది కొత్తిమీర పుదీనా పెట్టేవాళ్ళు న్యూస్ పేపర్ చుట్టి పెట్టి ఉంటారు. దయచేసి గమనించాలి, ముడుచుకుపోతుంది. ఆ చలికి కూడా ఆ చెట్టు అట్లా నిలబడుతుంది. జాషువా, థ్యాంక్ యూ, నేను ఇంతవరకు ఏం చెప్తునో అదంతా గాలికి పోయింది. నువ్వు రేపటి నుండి షారోనమ్మ పక్కన కూర్చో, లేకపోతే షారోనమ్మని నీ పక్కన కూర్చోబెట్టుకో, నేను లేపలేను. దయచేసి గమనించాల్సింది, సార్, మనం ఎంత అలసట్టున్నా ప్రభు సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటల కొరకు ఎదురు చూసే ఆ గొప్ప భాగ్యం ఉండాలి. నువ్వు నన్ను చెడుగా అనుకోకపోతే ఒక మాట అంటాను, రోగం వచ్చి నాలాగా నిద్రపోతే ఆ సంగతి వేరు. ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధానంలో నిద్రపోతే వ్యభిచారపు ఆత్మ వాళ్ళని పట్టి ఉంటుంది. నేను గట్టిగా చెప్తాను, వ్యభిచారపు ఆత్మ వాళ్ళని పట్టి ఉంటుంది. ఎందుకు నన్ను అడిగితే సంసోనుకు వచ్చిన రోగం అదే. ఆయనకేం బలం లేదా, ఆయనకేం సొంత ఇల్లు లేదా, పోయి ఆడబడుకున్నాడు, పడుకోకూడని స్థలంలో పడుకున్నాడు. తెల్లారి సరి కళ్ళు తెరిచే లోపల మొత్తం గుండు ఉంది. గుండె అంటే ముందర రాతి గుండు కాదు, తలకాయ గుండె అయిపోయింది. సైతాను నిద్రపోయే వాళ్ళ గుండు కొట్టేస్తాడు. దాని అర్థం మన బలమంతా తీసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మాటని గమనిస్తే మీకు ఆశీర్వాదం. నాకెప్పుడు ఆశీర్వాదం వస్తుందంటే, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని ఎవరైనా పాటిస్తారు చూడు, వాళ్ళని బట్టి నాకు ఆశీర్వాదం వస్తుంది. ఎవరైనా వాక్యం విని గాలికి వదిలిపెట్టేసి పోతారు చూడు, వాళ్ళ ద్వారా నాకు ఆశీర్వాదం రాదు. వాళ్ళందరూ ఎవరంటే గురుగులు, ఈ పాటించేవారు ఎవరంటే గోధుమలు. మీకే తెలుసు మీరు గురుగో గోధుమ
కాబట్టి యెహోవా మహోన్నతుడు అయిన దీనులను ఆయన లక్ష్యపెట్టును. ఆ మొక్క పెరిగి ఎండ వస్తుంది, మేలో భయంకరమైన ఎండ, జూన్లో ఎండ, మళ్ళీ వర్షాలు, మంచు కాలము అన్నిటికీ తట్టుకొని పెరుగుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మొక్కలు అంత ఇబ్బంది పడాలి అంటే, ఓ పెద్ద ఎండ వచ్చింది, దానివలన దాని ఆకులు పిండి పదార్థాలని సంపాదించుకుంటాయి, దాని ఆకులు ప్రాణవాయువుని వదిలిపెడుతూ ఉంటాయి, దాని ఆకులు బొగ్గు పులుసు వాయువుని పీల్చుకుంటూ ఉంటాయి, దాని వేర్లు పోషక పదార్థాలని, నీటిని, ఎరువుని అవి లాగుతూ ఉంటాయి. మణి, నీ కూతుర్ని నీ దగ్గర పెట్టుకో. నీ భార్య ఒక మాట కూడా వినలేదు, పడుకోబెడతాది. ఏందా పాప? చేసుకొని అంత తినేవాళ్ళం, పెట్టేవాళ్ళం. మాకు అదొక తర్బీదు కాలం. అది దేవుడు మమ్మల్ని బాధ పెట్టాడని చెప్పము, దేవుడు మాకు తర్బీదు కాలం. ఎందుకంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడటానికి. దేవుని బిడ్డలు కొన్ని పర్యాయాలు మన బిడ్డల్ని ఏగవాలకుండా చూసుకుంటాం. వారు దోమై నిన్ను కరుస్తారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఏగవాలకుండా పెంచుతారు. ఆయన నా బిడ్డ, నా కొడుకు, నా కూతురని వాళ్ళని దేవుని దగ్గరికి రానివ్వరు, దేవునిలో పెరగనివ్వరు. వాళ్ళు చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు దోమై తెలియకుండానే నీ రక్తాన్ని పీలుస్తారు. దాని అర్థం ఏమిటంటే, నా కడుపుని ఎట్లా పుడితివే నీవు అని అంటుంది అమ్మ. నా కడుపున చెడబుట్టినావురా నువ్వు అంటావు. అంటే నీ కడుపున పుట్టిన ఆ బిడ్డలో నీ రక్తం ఉంది. దేవునిలో నువ్వు పెంచకపోతే నీ రక్తమే ఒక రూపాన్ని ధరించుకొని నిన్ను వ్యతిరేకిస్తుంది. నీ రక్తమే ఒక రూపంగా మారి నిన్ను భయపెడుతుంది. నీ రక్తమే ఒక రూపంగా మారి నిన్ను కలవరపెడుతుంది. వీడు పుట్టకపోతే బాగుండని భయపెడుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా పెంచేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులు దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం చెప్పినా నేను, ఏ కూటం జరిగినా తల్లిదండ్రులు వచ్చి శ్రద్ధగా ఆ కూడికల్లో సహవాసం కలిగి ఉండాలని. చాలామంది చెవుల్లో దూదులు పెట్టుకొని కూర్చున్నట్టున్నారు. నష్టం నాకు కాదు, నష్టం వాళ్ళకే. కాబట్టి చెట్టు ఎండకు, చెట్టు వానకు, చెట్టు మంచుకి, చెట్టు గాలికి ఇలాగ ఊగిపోతుంది. చెట్టు ఇరిగిపోతుందా ఏంది ఇంత గాలులు అనుకుంటాం. గాలి రాకపోతే చెట్టు ఎదగదు. ఎందుకో తెలుసా? చెట్టు పైన కదులుతూ ఉంటే తల్లి వేరు లోపల భూమి మెత్తన పడుతూ ఉంటుంది. తల్లి వేరు, పిల్ల వేర్లు కదులుతూ ఉంటాయి. ఎప్పుడు అవి కదులుతాయో భూమి మెత్తనబడి ఇంకో కొంచెం లోపలికి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెట్టుని ప్రతిరోజు, నీవు నాటిన చెట్టుని రోజు నువ్వు లక్ష్య పెట్టిన రీతిగా దేవుని మీద పూర్తిగా ఆధారపడినటువంటి బిడ్డల్ని ప్రభు లక్ష్య పెట్టి చూస్తాడు. నా బిడ్డ ఇంకా ఎదగలేదే, నా బిడ్డ ఇంకా పూత పూయలేదు, కాపు కాయలేదు, వానిలో ఫలాలు రాలేదేనని. దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఫలాలు రావడం అంటే నువ్వు అనేక ఆత్మల్ని
సంపాదించే వ్యక్తి కాలేదే అని ప్రభు చింతపడతాడు. లోపలికి రామా, నువ్వు అనేక ఆత్మల్ని సంపాదించే బిడ్డవు కాలేదని ప్రభు చింతపడతాడు. దయచేసి ఎంతకాలం మనము ఓ కాపు లేని చెట్టులాగా ఉంటాము. అందుకే ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉండెను. అది ఫలించని కారణాన యజమాని, అనసూయమ్మ లోపలికి రా. దయచేసి గమనించాలి. యజమాని చెప్పాడు, ఈ చెట్టు నరికై దాని కింద ఉండే భూమి అంతా వేస్ట్ అని చెప్పాడు. నువ్వు ఫలించకపోతే నీ కింద ఉన్న భూమి అంటే దాని అర్థం చూడు, తోకలాగా వచ్చినారు చూడు. వరే వెనకాల చాలా పెద్ద తోక ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తారు? ఒక అడుగు ముందుకు వస్తే బాగుంటుంది కదమ్మా. అనసూయమ్మన ఇంజన్ వేసుకొని పెట్లు వచ్చినట్టు వచ్చినారు మీరు. వినండి, దేవుని బిడ్డలు మనం. సార్, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎండవేడిమి, వర్షము, మంచు, గాలి, ఇవన్నీ కూడాను. అయితే చెట్టు యొక్క శ్రేష్టమైన గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే గనక పూర్తిగా మనం అభివృద్ధి చెందుతాం. చెట్టు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నేను పోసే నీళ్ళ, నేను పెట్టే ఎరువ, దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. ఎందుక తెలుసా? భూమిని చూసి ప్రభు విత్తనములిచ్చు చెట్లను, గడ్డిని, ఆ తరువాత ఫలములిచ్చు చెట్లు మొలుచునుగాక అన్నాడు. మొలిపించేది ఆయనే, ఫలింపచేసేది ఆయనే. అవి ఆయన మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఆయన మాటతో మొలిచిన ఈ చెట్లు, ఫలాలు ఆయన మీద ఆధారపడినట్లు మనము ప్రభు మీద ఆధారపడం. దయచేసి గమనించాలి. చాలా పర్యాయాలు మనం ప్రభు మీద ఆధారపడ్డం. దేవుని మీద ఆధారపడ్డం అంటే దాని అర్థం ఆయన వాక్యాన్ని విని, వాక్యం గ్రహించి ఆ ప్రకారంగా జీవించడమే ఆయన మీద ఆధారపడ్డం. వినడం అందరూ వింటారు, అయితే దాన్ని గ్రహించే వాళ్ళు కొద్దిమంది. ఆ గ్రహించకపోగా వాళ్ళ జీవితంలో వాక్యానుసారంగా జీవించారు. అయితే జీవించినట్టు నటిస్తూ ఉంటారు. మేము భక్తులు, నా బైబిల్ చూడు ఎంత పెద్దదో, లేకపోతే నేను 10 అధ్యాయాలు చదివినాను, 20 అధ్యాయాలు బైబిల్ 20 సార్లు చదివినా, 10 సార్లు చదివినా, బైబిల్ చదవకుండా నేను పడుకోను, ప్రార్థన చేయకుండా నేను అన్నం తిన్ను. ఇవన్నీ నా వేషాలు. ఆ ఒట్టి కాపు లేని కొమ్మలు ఇవన్నీ కూడా. దేవుని మీద ఆధారపడ్డటువంటి బిడ్డను దేవుడు లక్ష్య పెడతాడన్నది ఎంత గొప్ప మాట. ఒక్కోసారి మనం అంటాం, వీని పెళ్లి చేసుకున్నాను, వాడు నా మీద లక్ష్య పెట్టలేదు అంటే అర్థమేమ్మా? అసలు వాడు 10 రూపాయలు నాకు ఇవ్వడు, ఓ చీర తెచ్చేవాడు, ఒక జాకెట్ తెచ్చేవాడు. ఇన్నేళ్ళు సంసారం చేస్తాను, చైన్ లేదు నాకు, ఏవేవో. వాడు లక్ష్య పెట్టలేదు అనటానికి ఎన్నో అవలక్షణాలు చెప్తా ఉంటారు. ఆడు అంటాడు ఈమె లక్ష్య పెట్టదు అని. ఆడు చెప్తాడు సరైన టయానికి అన్నం చేయదు, కాఫీ ఇవ్వదు, టీ ఇవ్వదు, స్నానం చేయించదు. ఆడు చెప్పేటి వాడు చెప్పుకుంటాడు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మనిషి మీద మనిషి లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా ప్రభువు ప్రతి వాని మీద లక్ష్యముంచాలని ఆశ. ఎవరి మీద మీరు లక్ష్యముంచుతారు ప్రభా అంటే దీనుల మీద. మీరెవరు ప్రభా? మహోన్నతుడు నేను, మహా ఉన్నతుడిని నేను, నాకంటే ఉన్నతమైన వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. మీరు చూస్తున్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఆకాశము కానీ, భూమి, సముద్రము కానీ అవేమి ఉన్నతమైనవి కావు. నేనే మహా ఉన్నతుణ్ణి. భూమి మీద పరిపాలన చేసే ప్రభువులు, పరిపాలకులు, అధికారులు
వాళ్ళేమి మహోన్నతులు కాదు. నేను ఒక్కడినే మహోన్నతుడను. నేనేం చేస్తానంటే ఎవరు నా మీద ఆధారపడ్డారో వాళ్ళని నేను లక్ష్యముంచుతాను. వాళ్ళ మీద గాలులు రాని నేను ఇంకా బలపడేటట్టు చేస్తాను. ఎండరాని వాడిపోయేటట్టు ఇంకా చిగురించేటట్టు చేస్తాను. మంచు రాని కుళ్ళిపోయే వాతావరణం వచ్చినా నేను దాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి చేస్తాను. ప్రభుల వారు ఆ రీతిగా ఒక వ్యక్తి మీద లక్ష్యం ఉంచితే నీ మీద లక్ష్యం ఎందుకు ఉంచుతాడంటే నువ్వు ఫలించేంత వరకు లక్ష్యం ఉంచుతాడు. ఆత్మీయంగా నువ్వు అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలని ఆశ. దయచేసి గమనించాలి, చాలా పర్యాయాలు మనం ఒంటరిగా ఉండిపోయాం. ఏమీ ఫలాలు లేవు, ఫలాలు కనిపించలేదు. మన ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు ఉంటాయి. మనం చెప్పే మాటలు చాలా నీతిగా ఉంటాయి. మనం నడిచేది యథార్థంగా నడుస్తున్నామని అనుకుంటున్నాం. చాలా మంచిది అది. ఉపవాసాలు ఉంటాం, 5 రోజులు ఉంటాం, 10 రోజులు ఉంటాం. నేను 20 రోజులు ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. 3 నెలలు ఉపవాసం ఉన్నాను ప్రసంగం ఒకటి నేర్చుకునేదానికి, అయినా రాలే. దయచేసి గమనించాలి. అంటే నా ఉపవాసం ఉట్టికి ఎక్కలే, స్వర్గానికి ఎక్కలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో నాకు తెలియదు నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి అని. అందుకే నాకేమీ రాలేదు. దయచేసి గమనించాలి, మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్యపెట్టును. ఇది గుర్తుంచుకోండి. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్వు దీనత్వంలోకి వెళ్ళిపోవాలి. పూర్తిగా కంప్లీట్గా దేవుని మీదే. ఒకవేళ ఎటువంటి కష్టం వచ్చినా ఏ మనిషి వైపు చూడకూడదు, ఏ అధికారి వైపు చూడకూడదు, ఏ వ్యక్తికి నీ కష్ట సుఖాలు చెప్పుకోకూడదు. ఎందుకంటే మనిషికి మన కష్ట సుఖాలు చెప్పుకుంటే ఆ రోజు నుండి దేవుడు నీ కష్ట సుఖాల విషయంలో ఆయన లక్ష్యం ఉంచాడు. వాళ్ళకే చెప్పుకోపోరా బాబు రాజశేఖర్, ప్రశాంత్ వాళ్ళకే చెప్పుకోబోయా, ప్రభువా అని అరిస్తే ఎవడురా నీకు ప్రభు అంటాడు. దయచేసి పొరపాటున కూడా ప్రభుని నమ్ముకున్న బిడ్డలు దేవుని మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద ఆధారపడి బ్రతకడం మంచిది కానే కాదు. ఎప్పుడు నేను మనిషి మీద ఆధారపడతానో ఆటోమేటిక్గా దేవుడు నా నుండి పక్కకి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప. 2వ మాట చదువుతాను చూడండి, అది నేను 2వ మాట. అది కాదు, నేను ఆపదలలో నాయన ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎరగడం వేరు, లక్ష్య పెట్టడం వేరు. ఎరగడం వేరు. దయచేసి గమనించాలి. 10 ఏళ్ళు నేను మీకు కనిపించలేదు. నయోమి దరిదాపు కొన్ని సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు బెత్లెహేంలో లేదు. ఇప్పుడు బెత్లెహేంకు ఒక ఆడకూతురుతో వచ్చాది. అందరూ అడిగారు, నువ్వు నయోమివి కదా, మీ భర్త ఎలీమెలెకు ఎక్కడ, నీ కొడుకు మహ్లోను కిలియోను ఉండాలి ఎక్కడ? దయచేసి నన్ను నయోమి అనకండి. యెహోవా నా పట్ల చిన్న చూపు చూశాడు. నా భర్తని కోల్పోయాను, నా 2 కుమారుల్ని కోల్పోయాను. ఈమె మహ్లోను భార్య రూతు, ఈమె మోయాబీయురాలు. నా పేరు ఇక నయోమి కాదు, మారా అని చెప్పాది. అంటే దాని అర్థం గర్విష్ఠులను, దీనులను ఆయన లక్ష్య పెడతాడు. గర్విష్ఠులను దూరము నుండి ఆయన బాగుగా ఎరుగును. గర్విష్ఠులను దూరము అంటే దీనులను దగ్గర వచ్చి, చెట్టు నువ్వు ఎట్లా దగ్గరికి పోయి లక్ష్య పెడతావో దేవుడు ఆ రీతిగా దగ్గరికి వచ్చి నిన్ను లక్ష్య పెడతాడు. గర్వపడితే ఆయన దూరము నుండి, అంటే తెలీదు ఆ లెక్క ఎంత అని, ఎన్ని
కిలోమీటర్ల దూరం, ఎన్ని మిలియన్ల దూరం. భూమికి పరలోకానికి ఎంత దూరమో మనకు తెలియదు. భూమికి సూర్యునికి కొలతలు ఉన్నాయి, భూమికి చంద్రునికి కొలతలు ఉన్నాయి, భూమికి సముద్రానికి కొలతలు ఉన్నాయి. అయితే గర్వపడితే దేవునికి నీకు దూరం ఎంత అనేది తెలియదు. గర్వం నిన్నంత దూరం. గర్వపడ్డటువంటి లూసిఫర్ని దేవుడు పాతాళంలో పడద్రోశాడు. అంతవరకు బైబిల్లో పాతాళం అంటే తెలియదు, పడద్రోశాడు. గర్వపడితే దేవుడు పాతాళంలోకి పడదోసి దూరం వెళ్ళిపోతాడు. అంటాడు, దూరము నుండి ఆయన బాగుగా ఎరుగును అంటాడు. అంటే దానర్థం, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరో, ఎందుకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, నీకు మేలు జరగలేదే, ఇంత ప్రార్థన చేస్తావు, నీ పిల్లలు వృద్ధిలోకి రాలేదే, ఇంత ప్రార్థన చేస్తావు, ఎందుకు నీకు అభివృద్ధి జరగలేదు, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తావు, సేవలో అభివృద్ధి కాలేదే అంటే బైబిల్ చెప్తుంది, గర్వం అనేది దేవుడు వారికి దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుండి గమనిస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అంటే నాలో గర్వం ఉంటే ప్రభు నా దరిదాపులకు రాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు. హౌ ఫార్, ఎంత దూరము అంటే అన్లిమిటెడ్ లెంత్, అది చెప్పలేని దూరం. అది దయచేసి గమనించాలి. గర్వం అంటే ఒక్కోసారి తల్లిదండ్రుల్ని ఎదిరిస్తూ ఉంటాం, గర్వం అది. ఒక్కొక్కసారి భర్తని ఎదిరిస్తాం, గర్వం అది. ఒక్కొక్కసారి ఆఫీసులో అధికారులను ఎదిరిస్తాం, గర్వం అది. ఒక్కొక్కసారి సేవకుని కూడా ఎదిరిస్తూ ఉంటాం. అయితే అది కనిపించకుండా ఎదిరిస్తూ ఉంటాం. ద సీక్రెట్ ప్రౌడ్. దాన్ని ఏమంటారంటే వినయ గర్వము అంటారు. లోపల గర్వం ఉంటుంది. పైకి మా బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని తెలుసా అని అంటాడు. నాకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు అడగాల్సిన పని లేదు, చేస్తే అది నీకు ఆశీర్వాదం. బైబిల్ అంటుంది, రాజుల కొరకు చేయి, అధికారుల కొరకు చేయి, ప్రజలందరి కొరకు చేయి, ప్రార్థనలు చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, విజ్ఞాపనములు చేయి. అప్పుడు నీ ఇంటి ముందున్నటువంటి నెమ్మది, సుఖము మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పన్నాడు. మీ ఇంట్లోకి ఏమొస్తుంది? ఎవరి కొరకు ప్రార్థన చేస్తే? ఎంతమంది అట్లా రోజు రాజుల కొరకు, అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు, ప్రజలందరి కొరకు ఎంతమంది చేస్తారు? దేవుడు బాగుగా ఎరుగును అని ఉంది. అనవసరంగా చేతులు పైకెత్తి ఆయన దగ్గర బుక్ అయిపోవద్దండి. లేదు, మన ఇంటి గడప దగ్గర సుఖము, నెమ్మది నిలబడ్డాయి. ఎప్పుడు వీటి కొరకు ప్రార్థన చేయమో సుఖము, నెమ్మది అక్కడే ఉంటాయి, కొంతకాలం చూస్తాయి. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన సుఖము, నెమ్మదిని ఆ ఇంట్లోకి పోదామంటే ప్రజలందరి కొరకు చేయడం లేదా వీళ్ళు ప్రార్థన. నోరు తెరిస్తే మా అమ్మని కాపాడు, మా అమ్మ కుక్క పిల్ల పెంచుకుంటా దాన్ని కాపాడు, మా తాతను కాపాడు, లేకపోతే మా గేదెని కాపాడు, అది పాలు ఎక్కువ ఇవ్వాలా, పేడ తక్కువ వేయాలా, ఏందేందో చెప్తా ఉంటాం. ప్రభుల వారికి అసహ్యం అనిపిస్తుంది. ప్రభుల వారు ఒకరోజు అంటాడు, సుఖమా, నెమ్మది వాళ్ళ గడప దగ్గర ఎందుకుంటావు, వచ్చేసేయండి అని ప్రభు నా ఇంటి దగ్గర నుండి సుఖము, నెమ్మది తీసేస్తాడు. చాలా ఓపిక లేదు ప్రభుల వారికి ఆ విషయంలో. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి గడప దగ్గర ఎవరుంటారో తెలుసా? ఆదికాండం 4:7 చెప్పబడింది. ఏమన్నా తెలుసా? పాపము వారి వాకిట పొంచి ఉన్నది అని అనుంది. పాపము వారి వాకిట. ఈ మాట ఎవరు చెప్పారంటే దేవుడే కయ్యనుతో చెప్పాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనబా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని చెప్పాడు.
నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. సార్, ఎంతమంది వాకిలుండే ఇంట్లో ఉన్నారు? వాకిలి ఉండే ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మాకు కూడా చాలా వాకిళ్ళు ఉన్నాయి, దిక్కుమాలిన వాకిళ్ళు. మాకు ఒకప్పుడు ఒకే వాకిలు ఉండేది. ఆ చిన్న ఇల్లు చాలా బాగుండే. మా భార్య ఎప్పుడేమందంటే, ఎప్పుడు ఈ చిన్న కొంపలో పడి చావాలనా అంటే, ఆన్నే కట్లు, ఆన్నే పోయి, ఆన్నే తినాలా, ఆన్నే ఈసిరి ఇట్లా చల్లేయచ్చు, కష్టమేం లేదు. అంత కంఫర్టబుల్ హౌస్ అది. అయితే ఎప్పుడు దేవుడు మనకు ఈ పెద్దిల్లు ఇస్తాడో అని అడిగేది. ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ రూములు కట్టేకి, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ పుణ్యాన కట్టుకున్నాం. వాళ్ళు ఈ చర్చి పడగొట్టేస్తామంటే, ఆడుంటే ఏడ పడగొట్టేస్తారని వాళ్ళు పుణ్యమానని వాళ్ళు ఒక మేలు చేసినారు నాకు. ఇక కట్టుకున్నాం. మా పెద్ద కూతురు కామెంట్స్ ఏమంటే, ఏ భోగిలో ఎవరున్నారు అంటే, ఈ రూములన్నీ రైలు పెట్లని, యా భోగిలో ఎవరున్నారని మా కామెంట్ చేసేది. దయచేసి గమనించాల్సింది, ఇప్పుడు మా భార్య అంటుంది, ఇదంతా ఎవరు ఊడ్చేది, నా వల్ల కాదు. అప్పుడేమో ఇల్లు పెద్దది లేదని, ఇప్పుడేమో ఇదంతా ఎవరు ఊడ్చేది అని. నిజంగా మనిషి ఎంత సంకుచితమైన స్వభావాలు చూడండి. దేవుడు ఇస్తే అయ్యో ఇంత, దేవుడు ఇకపోతే ఏంది ఇంతేనా అని దయచేసి వినాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని బిడ్డలు ఆలోచించండి. గర్విష్ఠులను యెహోవా దూరము నుండి గమనించును, అట్లే ఉందా, ఎరుగును, బాగుగా ఎరుగును. హీ నోస్ వెరీ వెల్. ఎవరిని గురించి? గర్వపడే ప్రజల్ని గురించి, ప్రైడ్ పీపుల్ని గురించి ఆయన బాగుగా ఎరుగును. నాకు తెలియదు, నీకు తెలియదు, నీ లోపలుండే గర్వం దేవునికి తెలుసు. ఆయన తెలిసి ఏం చేస్తాడంటే, నీకు చాలా దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుండి చూస్తూ ఉంటాడు. అక్కడి నుండి చూసేది ఎందుకు ప్రభువా అంటే, ఈరోజన్నా వాడి గర్వం వదిలిపెడతాడేమో, వచ్చే ఆదివారం ఏమైనా గర్వం వదిలిపెడతాడేమో, ఈ వాగ్దాన కూడికలోనే ఏమైనా గర్వాన్ని వదిలిపెడతాడేమో, ఆన్లైన్ ప్రేయర్ కూడికలో ఏమైనా గర్వాన్ని వదిలిపెడతాడేమో అని. లేదు, గర్వం మన లోపల ఓ భయంకరమైనటువంటి చేదు వేరది, అది మొలిసి పెద్దదై దేవునికి దూరం చేస్తూ వస్తుంది. గర్వపడ్డం అంటే నేను మొదటే చెప్పాను, తల్లిదండ్రుల్ని ఎదిరించడం, తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని తప్పుడు పనులు చేయడం. నా కొడుకు బంగారం అంటాడు, వాడు బీడీ తాగుతూ ఉంటాడు. నా కూతురు వజ్రం అంటారు, అది ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎవరు మా అంటే ఇంగ్లీష్ చెప్తుంది. మమ్మీ, నా ఫ్రెండు నోట్స్ కోసం ఫోన్ చేసిన మమ్మీ ఇంగ్లీష్లో చెప్తుంది. అది నిజంగానే మమ్మీనే అన్న. మమ్మీ అంటే అర్థం ఏమన్నా? స్వరూపన్న అక్క శవం. అది మమ్మీ అంటే అమ్మని శవాన్ని చేసి మాట్లాడుతుంది. దయచేసి గమనించాల్సింది ఇదంతా ఏమిటంటే గర్వం. వాళ్ళు పెట్టిన తిండి, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు నీ కొరకు పెట్టిన పెట్టుబడి ఒకసారి తలంచుకుంటే గుండెలు పగిలిపోతాయి. ఎండన పడి, గాలిన పడి, ఆ నాయన ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర చేతులు కట్టుకొని అయ్యా బాబు అని కష్టపడి చదివిస్తే ఈ పనులు చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే గర్వం. ఒక్కరోజు కూడా నీ తల్లి కళ్ళలో నిన్ను బట్టి కన్నీళ్ళు రాకూడదు. నిన్ను పెంచిన తండ్రి ఒకరోజు కూడా తలదించుకొని అయ్యో వీన్ని చదివించకపోయింటే బాగుండే అని తలదించుకునే పని జరగకూడదు. ఒకవేళ నువ్వు సంపాదించకపోయినా మీ తండ్రి నిన్ను బట్టి తల ఎత్తుకొని తిరగాల. నీ తల్లి కళ్ళలో నీళ్ళు రాకూడదు, నవ్వుతూ ఉండాలి. దయచేసి గమనించాలి గర్వం. కొన్ని పర్యాయాలు భార్యలు ఏం చేస్తారో తెలుసా? నీకు తెలియదు, నువ్వు నోరు పూసుకొనుండు అని అంటారు. పాపం పులి అట్లా మొగుడిని
ఆడ ఆ మాట వింటానే మ్యావ్ అంటాడు పాపం. కొంతమంది అట్లా ఉన్నారు. దయచేసి ఆడబిడ్డలకు చెప్తాను, భర్త శిరస్సు భర్తని వ్యతిరేకించి మాట్లాడితే దానంత గర్వం ఇంకొకటి లేదు. మీరు అనుకుంటారు మీ కోరికలు తీర్చుకోవటానికి, మీ అవసరాలు తీర్చుకోవటానికి మీరు అనుకుంటారు నేను చెప్పింది కూడా వినాలా నువ్వు అని. ఏం చెప్పింది వినాలి? తల చెప్పింది వినాలనా, మొండెం చెప్పింది వినాలనా? మీరు తెలివైన వాళ్ళు అయితే నాకు ఈ మాటకు జవాబు చెప్పండి. తల చెప్పింది మొండెం వింటాదా? మొండెం చెప్పింది తల వింటాదా? ఆడబిడ్డలు నోరు తీసి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎవరో ఇక్కడ తలకాయ అంటూ ఉన్నారు. దయచేసి వినాలి. తల చెప్పిందే మొండెం వినాలి. మొండెం చెప్పింది తల వినింది అనుకో, పిచ్చిదైపోయింది అని దాని అర్థం. మొండెం చెప్పి తల వినిందంటే పిచ్చిదైపోయింది అని అర్థం. ఆ కొంప పిచ్చోళ్ళతో నింపబడిపోతుంది. పిచ్చోళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు, వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో తెలీదు. లైక్ ఏమంటారు, మ్యాడ్ పీపుల్స్ హౌస్, పిచ్చి వాళ్ళ గృహం అది అంటారు. చూడండి కొన్ని పర్యాయాలు ఆ పిచ్చోళ్ళ ఇంట్లో ఒకరు చెప్పింది ఒకరు వినరు, ఒకరు చెప్పింది ఒకరు చేయరు. పిచ్చి కుక్కలు అరిచినట్టు అరుచుకుంటూ ఉంటారు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, దయచేసి గమనించాలి. ఎక్కడో గర్వం ఉంది. ఆ గర్వాన్ని బట్టి దేవుడు నీకు చాలా దూరంగా వెళ్ళిపోయాడు. కొంతమంది చాలా బాగా అనకవగా కనిపిస్తారు. అట్లా ఇట్లా వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తే మనకు అనిపిస్తుంది, వాట్ ఏ వండర్ఫుల్ హంబుల్నెస్, ఎంత అద్భుతమైన వినయము అని. ఆ వినయం లోపల గర్వం ఉంటుంది. వాళ్ళని ఏమంటారంటే వినయ గర్వం ఉంటారు. బాగా వింటారు, రాసేస్తూ ఉంటారు, పేపర్లు తిప్పేస్తూ ఉంటారు. ఈ మందిరం వదిలి బయటికి వెళ్తే పేపరు లే, రాసింది లే, చేసింది లే, అది అన్న శాతపట్ల పడి ఉంటుంది. దయచేసి గమనించాల్సింది, నీ అభివృద్ధికి కారణం దేవుడే. నా అభివృద్ధికి కారణం దేవుడే. నేను దీనుడైతే ఆయన నా మీద లక్ష్య పెడతాడు. వీనికి ఇల్లు కావాలి, లక్ష్య పెడితే ఆయన ఇల్లు ఇస్తాడు. వీనికి కారు కావాలి, లక్ష్య పెడితే ఇస్తాడు ఆయన. ఆయనకి పెద్ద అసాధ్యమైనది ఏమీ లేదు. ఏమైనా అసాధ్యం ఉందా దేవునికి? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీ మీద లక్ష్య పెట్టాలి. అయితే నువ్వు కోరుకున్నవి ఏవి జరగలేదు అంటే నువ్వు సింపుల్గా ఆలోచించాల్సింది ఏమిటంటే, నాలో గర్వం ఉంది కాబట్టి దేవుడు చాలా దూరంగా వెళ్ళి నన్ను బాగుగా ఎరుగును, నేను బాగా తెలుసు ఆయనకి. హీ నోస్ వెరీ వెల్. నా గురించి ఆయనకు బాగా తెలుసు, కానీ ఏమీ చేయడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న గర్వాన్ని బట్టి ఏమీ చేయలేడు. ఒకవేళ ఏదైనా చేయాలంటే ఇంతవరకు చేసిన దాన్ని ఒక్కొక్కటే లాగి పాడేస్తాడు. ఇంతవరకు ఆయన ఏం చేశాడు అవన్నీ ఒక్కొక్కటే స్లోలీ అన్నిటినీ తీసి బయటపడేస్తాడు. దయచేసి గమనించాలి. ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం పోవచ్చు, లేకపోతే ఇంకొకటి పోవచ్చు. కొంపలు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్. నా కళ్ళతో నేను చూసినాను గొప్ప గొప్ప సేవకులు. జోసెఫ్ అని ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన ప్రసంగం చేస్తే సండే స్కూల్ పిల్లలు ఏడుస్తారు సార్. ఎందుకు ఏడుస్తారో తెలియదు. అంత కన్ఫెషన్ లెక్క ఆయన నడిపిస్తాడు, పశ్చాత్తాపం లెక్క. పిల్లలు బోర్మని ఏడుస్తారు సార్. ఒక కూడికలో ఆయనకు నేను ట్రాన్స్లేటర్గా పోయినాను బెంగళూరులో. 2-3 రోజులు ఆయనకు ట్రాన్స్లేషన్ చేసినాను. చాలా మ్యాన్ ఆఫ్ గాడ్, భక్తిపరుడు ఆయన, అంత గొప్ప భక్తిపరుడు సార్. ఒకసారి ఒక 4-5 సంవత్సరాల తర్వాత రాయివెల్లూరు ఎందుకో మీటింగ్లకి వెళ్ళాల్సి పోయినాను. బస్ స్టాండ్లో వేప పుల్లలు, పళ్ళ పొడి ప్యాకెట్లు అమ్ముతూ ఉన్నాడు సార్. నేను ఆయన కాదా, ఆయన ఏంది ఈయనేంది మనిషిని పోలిన మనిషి ఉంటాడని నేను దగ్గరికి పోయి,
பிரதர் நீங்கள் ஜோசப்பா అని అంటే ஆமாம் பிரதர் நீ எனக்கு ஒரு நாள் ట్రాన్స్లేషన్ పనిటియే రాజశేఖర్ దానే ఆమా నాన్న రాజశేఖర్ దా ఏమైంది అంటే అక్కడే ఏడుస్తా నిలబడినాడు సార్. ఎంతో కృప పొందిన వ్యక్తి. చిన్న పిల్లలు కూడా గజగజాని ఏడ్చేవాళ్ళు ఆయన మాట్లాడితే. అటువంటి వ్యక్తి ఈరోజు బస్ స్టాండ్లో పళ్ళపొడి పొట్లాలు, మీకు తెలుసో తెలీదో, పళ్ళపొడి పొట్లాలు, తరువాత వేప పొలలు అమ్ముకుంటా. నిజంగా నాకు గుండె దడబుట్టింది. అమ్మ దేవుని దగ్గర గర్వపడితే ఇంత దరిద్రంలోకి వెళ్ళిపోతామా అనని. దయచేసి గమనించాల్సింది, ప్రభు పిల్లలు ఆలోచించవలసిన విషయం, ఏ కోశాన మనకు గర్వం రాకూడదు. ధనము హెచ్చినా, బలము హెచ్చినా, ఏమి హెచ్చినా గర్వం అనేది మన గడప దగ్గరికి రాకూడదు. మనలోకి కాదు, మన గడప దగ్గరికే రాకూడదు. అందుకే ఇర్మియా ప్రవక్త చెప్తాడు, ఒకడు ధనమును బట్టి అతిశయించకూడదు, బలాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, భూమి మీద కృప చూపెట్టి యెహోవా నామమును బట్టి అతిశయించాలి అంటాడు. నా అతిశయం ఎవరి మీదంటే ఈ భూమి మీద కృప చూపెడుతున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ భూమి మీద దయచేసి గమనించాలి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో మేఘ వదనమో ఏదో, అది వర్షాల కోసం మేఘ వదనం ఏదో అది ఆ మేఘాల్లోకి పంపించి ఏదో వర్షం కురిపించినాడు. ఒకసారి, రెండోసారి కురిపించాలంటే ఖజానా ఖాళీ, ఆకాశంలో మబ్బులు కూడా ఖాళీ. మనిషి ఎవరు అంత గొప్పోళ్ళు కాదు. నా దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. నా దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు సార్. ఆయన దగ్గర దీనంగా బ్రతికేది నేర్చుకోనండి. దాని అర్థం పూర్తిగా ఆయన మీద ఆధారపడేకి నేర్చుకోండి. ఇంత గర్వం వచ్చినా దేవుడు పాతాళంలోకి ఆన్ని కాదు, పాతాళం కిందికి పడదోస్తాడు మనల్ని. ఆయన పడిన చోటు మనకు తెలుసు, నువ్వు పడిన చోటు తెలియదు. నీకు తెలియకుండానే చిన్నగా ఒకసారిగా మనం పడిపోయి నష్టపోతామని కాదు, స్లోలీ ఇట్ విల్ హ్యాపెన్. నెమ్మదిగా దిగజారిపోతూ ఉంటాం. దయచేసి గమనించాలి. ఓసారి నేను ఒక మామిడి చెట్టు ఎక్కిన, ఆ పైన కొమ్మల్లో మామిడికాయలు ఉంటే ఎక్కిన, బరికి పైకి ఎక్కేసిన. మామిడికాయలు పెరికిన తర్వాత దిగేది రాలే, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉండే, అంత పైకి ఎగబాకిన. కింద చూసేటప్పటికి గడగడగడ అని కాళ్ళు చేతులు, ఏం చేసేది దేవుడా అని పట్టుకొని కాళ్ళు జారితే కాళ్ళు చెమట పట్టి జారిపోతూ ఉన్నాయి. దేవుడా అని అట్లే బరుక్కుంటూ వచ్చేసిన. పొట్టంతా, బనీనంతా, సొక్కా అంతా శనిగిపోయా. అప్పుడు అనుకున్న, ఈ మామిడికాయ అంత పని చేశా, ఈ పొట్ట ఇది మానేది ఎప్పుడు, ఈ సొక్కాయితో ఇంటికి పోతే తమాష పండ్లా అని ఇంకా నా ఛాలెంజ్ అంతా పొట్ట మీద, షర్టు మీద, బనీన్ మీద పడింది. చీలికలు పేలికలు అయిపోయింది. దేవుని మహాకృప పడలే. పట్టుకొని రమణ అంటా ఉన్నాడు. నేనైతే చిన్నగా వచ్చేదని, ఏడొచ్చేది, నువ్వైతే అటుండి తపక్కని పడి ఉండేవాడు. నేనైతే బక్కోడు కాబట్టి పట్టుకొని జారుతా వచ్చిన. దేవునికి స్తోత్రాలు. ఎందుకో తెలుసా, ఆ రోజు నేను అనుకున్నా, ఈ మామిడికాయ కోసం నా ప్రాణం పోగొట్టుకుంటా ఉన్నాను అని అనుకున్నా. కిందికి వచ్చి పడిన తర్వాత అనిపించింది, ఆ మామిడికాయలు చూసి ఎక్కేటప్పుడు అనుకున్నా, ఉప్పు కారం పెట్టి అద్దుకొని అని. నాకు ఉప్పు కారం ఆడనే పడిపోయింది, కాయ తినకనే ఆడనే పడిపోయింది. దయచేసి గమనించాల్సింది, ఎన్నో మనం చేయాలనుకుంటాం, నథింగ్, వీఆర్ ఎంటీ. దేవుడు ఖాళీ. మనం దేవుని ఎదుట. బైబిల్లో ఒక సామెత ఉంది, వీఆర్ ఏమంటారంటే వీఆర్ డస్ట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అని. దేవుని ఎదుట మనం ఎట్లాంటి వాళ్ళమంటే డస్ట్ అంటే
కనిపించని రేణువులు. ఆ కనిపించని రేణువులు ఎక్కడుంటాయంటే మన ఇంటికి ఎప్పుడన్నా రంధ్రం పడి సూర్యకిరణం అట్లా పడినప్పుడు సన్న సన్న కణాలు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు అంటారు, అది కూడా మనం కాదు. అట్లాంటి వాళ్ళు గర్వపడితే అవుతుందా సార్? అట్లాంటి వాళ్ళు గర్వపడితే అవుతుందా? అందుకని ప్రభులు వారు దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుండి బాగుగా ఎరుగును. సైతాన్ అంటే వాడు తెలుసు అంటే హీ నోస్ వెరీ వెల్, వాడు బాగా తెలుసు నాకు. మరి ఎందుకు నువ్వు వానికి అంత దూరం వచ్చేసినావంటే నీ గతే వానికి పట్టింది, నీ కర్మే వానికి పట్టింది. నువ్వన్నా పాతాళంలో పడినావు, వాడు ఏడబడతాడో తెలీదు అని. అంటే ఎక్కడ పడతాడంటే నరకంలో పడతాడ్రా బాబు. నెక్స్ట్ క్లాస్ అదే కదా, ప్రమోషన్ అదే కదా, అక్కడ పడతాడని చెప్తాడు. గర్వపడద్దు దయచేసి, ఏ విషయంలో కూడా గర్వపడద్దు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, బైబిల్ చెప్తుంది ఆయన గర్విష్ఠులను బాగుగా, దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగుదును. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను, నీవు బ్రతికించెదవు. దానికి ముందు ఈ మాట చెప్తాను. నేను ఒక సమాచారాన్ని రాసుకొచ్చినాను, చెప్తాను చూడండి. దూరము అంటే సూర్యుడి నుండి భూమికి ఎంత దూరమో శాస్త్రవేత్తలు చెప్పినారు. చంద్రుడి నుండి భూమికి ఎంత దూరమో శాస్త్రవేత్తలు చెప్పినారు. సూర్యునికి చంద్రునికి మధ్య దూరం చెప్పినారు. భూమి ఈ యొక్క గరిష్టమైన పదార్థము ఎంత ఉంది భూమి మీద, ద్రవ పదార్థం ఎంత ఉంది భూమి మీద అనే కొలతలు కూడా చెప్పినారు. అయితే సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దోడంటే 109,000 దాన్ని ఏమంటారంటే చెప్తాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొనివ్వండి. 149 కిలోమీటర్లు, 149.6 మిలియన్ల కిలోమీటర్లు దూరం ఉంటుంది అంట. 149.6 మిలియన్ల కిలోమీటర్లు అని చెప్తాడు. అంత పెద్ద దూరంలో ఉన్నాడు సూర్యుడు. అంత దూరంలో ఆ సూర్యుని కిరణాలు అక్కడి నుండి భూమి మీదకి రావటానికి శాస్త్రవేత్తలు చెప్పారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది అన్నాడు. 8 నిమిషాల 20 సెకండ్లు అది పరిగెత్తుకుంటా వచ్చి నేల మీద పడదు, మొదటి సముద్రంలో పడుతుంది, తరువాత చిన్నగా భూమి మీదకి ప్రాకుతుంది దాని ప్రయాణం. దాన్ని ఏమంటారంటే కాంతి వేగము అని అంటారు, వెలుగు ప్రయాణం అంటారు. ఇప్పుడు ఆయన సృష్టించినటువంటి సూర్యుడే అంత దూరంలో ఉంటే ఆయన ఇంకెంత దూరంలో ఉంటాడు? మనలో ఉండే గర్వం దేవుణ్ణి అంత దూరం చేసేస్తుంది సార్. అమ్మా, ఈ రోజున మీకు ఒక అన్నగా తండ్రిగా నేను చెప్పే మాట, గర్వపడద్దండి. గర్వం అనేది తల్లిదండ్రులు పిల్లల్ని ఎదిరించడం, భర్త భార్యని ఎదిరించడం, భార్య భర్తని ఎదిరించడం. దయచేసి ఈ గర్వము ఒక్కనాటికి పనికి రాదు. దేవుడు నీకు దూరం అయిపోతాడు. నువ్వు ఉపవాసాలు ఉన్నావు, వెరీ గుడ్, చాలా మంచిది. దయచేసి గమనించాలి, ఉపవాసాలు ఉన్నా ప్రయోజనం లేదు. ఏడో ఉండే దేవునికే నువ్వు 7 ఉపవాసాలు ఉంటే ఊటికి ఎక్కుతుందా, స్వర్గానికి ఎక్కుతుందా? ఎందుకు అంటే మధ్యలో ఎవరు నిలబడినారు? మధ్యలో ఎవరున్నారు? గర్వం ఉంది. ఈ గర్వం నీ ప్రార్థనలన్నీ సంకన కట్టి మళ్ళా నీకే వేస్తుంది. రేపు కూడా అదే ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనలు మళ్ళీ సంవత్సరం అంతా ఇదే చేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే జవాబు రావడం లేదు. దేవుని పిల్లలు గమనించాల్సింది, దాన్ని ఏమంటారంటే కాంతి వేగము అని అంటారు. ఈ కాంతి వేగం ఎంత వేగంగా పరిగెత్తాదంటే 8 నిమిషాల 20 సెకండ్లలో సూర్యుని దగ్గర నుండి ఇక్కడికి పరిగెత్తుకుంటా వస్తుంది. అది ఒక సెకండ్కి ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే
3,00,000 కిలోమీటర్ల వేగంతో వస్తుంది ఒక సెకండ్కి. ర్యాకెట్ వేగం ఎంత అంటే సెకండ్కి 60,000 కిలోమీటర్లు పోతుంది. విమానం వేగం ఎంత అంటే ఫ్లైట్ను బట్టి, బోయింగ్ బస్ అయితే గంటకి 600, దానికంటే ఇంకా చిన్న ఫ్లైట్ అయితే 800 అట్లా పోతుంది. అదే ఈ సూర్యకాంతి సూర్యుని వద్ద నుండి ప్రయాణమై సముద్రం మీద పడి నేల మీదకి వచ్చేటప్పటికి 8 నిమిషాల 20 సెకండ్లు. ఒక సెకండుకి దాని వేగం ఎంత అంటే 3,00,000 కిలోమీటర్ల వేగంతో వస్తుంది ఆ సూర్యకిరణం. ఆ సూర్యకిరణం డైరెక్ట్గా నీ మీద పడితే కాలి బూడిదైపోతావు. సూర్యునికి మనకు మధ్యన ఓజోన్ అనే ఒకని పంపుతుంది. ఫిల్టర్ లేకుండా సూర్యకిరణాలు మన మీద పడితే 2 మనకు చెడ్డ ఇవి జరుగుతాయి. డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద పడితే స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది. అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తీసుకెళ్ళేటప్పుడు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, ఫిల్టర్ చేసినాడు. ఆ వేడి, ఆ ఇసుక వేడి, సూర్యుని వేడి వాళ్ళకి తగలకుండా సూర్య వేడిని ఆయన ఫిల్టర్ చేసిన పగలు మేఘంగా అడ్డుపడి వాళ్ళకు తగినంత వేడిని పెట్టి పంపించాడు. ఆ రీతిగా కృప కలిగిన దేవుడు ప్రతి ఒక్కటి కూడా మన విషయంలో దయ చూపెడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పోడో బాగా గమనించాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది సూర్యుని యొక్క వైశాల్యం ఎంత అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, అని వైశాల్యం వచ్చి 13,92,700 మీటర్లు, అంటే అన్ని కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి సూర్యుడు అని చెప్తాడు. 13,92,700 కిలోమీటర్లు. భూమి చుట్టుకొలత ఎంతో తెలుసా? భూమి చుట్టుకొలత ఎంతో తెలుసా? ఏదో చెప్పే, నేను తప్పు చెప్పింటే చెప్పే, అదేనా? నాకు ఈడొక పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. ఆయన నాకు పెద్ద గురువు అయిపోయినాడు. నేను కొంచెం బాగానే చదువుకొని వస్తానంటే, ఎందుకంటే ఇట్లా పండితులు ఉండి నన్ను నువ్వు తప్పు చెప్పినామంటారని. కాబట్టి 13,92,700 కిలోమీటర్లు అంటే 13,93,000 కిలోమీటర్ల వైశాల్యం. మనం మదనపల్లి వైశాల్యం ఎంత అంటే జస్ట్ ఒక 4 కిలోమీటర్స్. దీని వ్యాసం 4 మైళ్ళు పొడవు, 4 మైళ్ళ వెడల్పు. దీని వ్యాసం ఎంత, చుట్టుకొలత ఎంత అంటే 4 కిలోమీటర్లు అని చెప్పచ్చు. మీ ఈడిగిపల్లి ఎంత అంటే ఒక ఫర్లాంగుడు దూరం అంతా కలిసి. అట్లా సూర్యుని కొలతలు, అంత పెద్ద సూర్యుడు ఆయన. దయచేసి గమనించాలి, సూర్యుని కంటే భూమి కంటే 109 రెట్లు పెద్దది. భూమి కంటే 109 రెట్లు పెద్దది. దాని అర్థం 13,93,000 డివైడెడ్ బై 109 వేసుకుంటే భూమి పరిమాణం మనకు దొరుకుతుంది. భూమి ఎంత చిన్నదో అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ భూమి అంత చిన్నదైనప్పుడు దేవుడు సూర్యుడు వెలుగు కలుగుటకు పెద్ద జ్యోతిని కలగజేసినని చెప్పాడు. నోటి మాటతో కలిగిన సూర్యుడు అంత పెద్దవాడైనప్పుడు, భూమి అంత చిన్నదైనప్పుడు నన్ను గమనించాలి. ఆ భూమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ప్రాకే పురుగులు ఉన్నాయి. వీటన్నిటినీ లెక్క పెడితే అసలు మనం డస్ట్ కూడా కాదు, లెక్కలోనే లేవు. అటువంటి వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతానంటాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దీనుడుగా ఉంటే ఆయన లక్ష్యము ఉంచుతాడని. గర్వపడితే ఆయన దూరం నుండి గర్వపడు వారిని బాగుగా ఎరుగునంటాడు. దేవుడు నీకు దగ్గరగా రావాలన్నా దూరంగా ఉండాలన్నా? చెప్పండి. నాకు దేవుడు దగ్గర కావాలి. కాబట్టి నాలో నుండి ఏం తీసివేయాలి?
గర్వం తీసివేయాలి. దయచేసి గమనించాల్సింది, కూలి చేసుకునే ఒక భార్య భర్త ఇద్దరు, వాని అదృష్టం అని భార్య చాలా అందంగా ఉంటుంది. అయితే బ్రతుకు తెరువు కష్టం. ఇద్దరు మట్టి పనికి వెళ్ళేవారు, సిమెంట్ పని చేసుకునేవాళ్ళు. భర్త ఆమె ఇద్దరు కూడా కలిసి వచ్చిన డబ్బులతో ఏదో బతికినారు. ఇద్దరు పిల్లలు పుట్టినారు, బాగానే ఉన్నారు. అమ్మాయి ఆ పని చేసే దగ్గర ఒకటితో ఎక్కువ చనువుగా మాట్లాడేది. భర్త అయినోడు అక్కడే ఉన్నాడు కదా, వాడు అన్నాడు, ఏమంటాడంటే చూడండి, ఏమంటాడంటే వానితో మాట్లాడొద్దు అని. మాట్లాడితే ఏమి, మాట్లాడొద్దు అన్న. మాట్లాడితే ఏమి అంటే అన్నప్పుడంతా వాడు తన్న మొదలుపెట్టినాడు. మాట్లాడొద్దంటే మాట్లాడతావా అని తనడం. సరే, అక్కడికొద్దు పనికి ఎక్కడికి పోదామంటే లేదు, నేను అక్కడికే పోతానని. దాన్ని దీనత్వం అంటారా, గర్వం అంటారా? గర్వం అంటారు. కొన్నిసార్లు భర్తను అట్లా వ్యతిరేకిస్తారు. ఇది చేయొద్దు అంటే చేస్తారు, మాట్లాడొద్దంటే మాట్లాడతారు, పోవద్దంటే పోతారు. వాళ్ళు అనుకుంటారు వీఆర్ కరెక్ట్ అని. ఫుల్లీ రాంగ్ అది. అట్లా చేసింది. వాడు బాగా దన్నేవాడు. ఇట్లా అట్లా కాదు, బాగా దన్నేవాడు. కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు మన భాషలో చెప్పాలంటే. ఓ రోజు అది బాగా మంచిగా పొద్దున్నే నిద్రలేసేసి స్నానం చేసేసి ఉప్మా చేసుకొని బాగా ఉప్మా ఫుల్లుగా తినేసి వాళ్ళ ఇంట్లో గొడ్లు ఉంటే వాడు ఇంకా నిద్రపోతూ ఉంటే గొడ్లితో తలకాయని పగలు కొట్టేసి గొంతును నరికేసి గొడ్లి తలకాయ ఎత్తుకొని స్టేషన్కి పోయింది. గర్వం ఎంతవరకు నడిపించిందో చూడు. వాని నరికేసి తల ఎత్తుకొని పోయింది స్టేషన్కి. పోలీసు వాళ్ళు ఎదిరిపోయినారు. ఏమే తల్లి అని. ఈడు నా అమ్మగుడు. ఎవరు? ఈ చేతిలో ఉండే తలకాయ నా అమ్మగుడు, దీంతో నేను నరికేసిన అని చెప్పి ఆడ పెడితే మంచిదమ్మా పద లోపలికి అని చెప్పి లోపల వేసినారు. దీని గర్వంతో భర్త చచ్చినాడు. దీని గర్వంతో పిల్లలు అనాథలైపోయినారు. ఇది జైలుకి వెళ్ళిపోయింది. యావజ్జీవ కారాగార శిక్ష, దరిదాపు 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష. అది ఇది, ఆ పండగ ఈ పండగ, ఆ జన్మదినం ఈ జన్మదినం అంతా పోతే 13 సంవత్సరాలన్నా నికరంగా బడి ఉండాల్సి ఉంటుంది. దయచేసి గమనించాలి, గర్వపడద్దంటే. గర్వం కొద్దిసేపే పనిచేస్తుంది. గర్వం చాలా నాశనం లేకి నడిపిస్తుంది. ఎన్ని అవాంతరాలు నీ జీవితంలో ఎదురు చూడవో అవన్నీ చూడాల్సి వస్తుంది. అన్నీ అందరూ అన్నారు, వాడు అప్పుడే అంటూ ఉండే ఆ పలానోడితో తిరుగుతూ ఉంది అని. వాడు అప్పుడే అంటూ ఉండే, వాడు కొడతా ఉన్నాడు, అయినా ఇది చేయలేదు. ఆఖరికి అది ఏం చేసిందో చూడు, ఊరంతా తెలిసిపోయింది భర్తను చంపేసిందని. నీ గర్వం ఒక రోజున నిన్ను ఊరంతా పనికిరాని వ్యక్తులుగా మాట్లాడేటట్టు చేసేస్తుంది. ఈ రాత్రి గర్వాన్ని విడిచిపెట్టండి. దీనత్వాన్ని దయచేసి కలిగి జీవించడానికి దేవుణ్ణి అడగండి. ఏ విషయంలో కూడా గర్వపడ. కొంతమంది ఆడోళ్ళు మొగుడికి మాటకు మాట ఇస్తారు. ఏం నువ్వు మాట్లాడేది నేను మాట్లాడకూడదా అంటారు. మాటకు మాట ఇస్తారు, చెడిపోతారు అంతే. దానివలన దేవుడు మీకు దూరం అయిపోతాడు. దేవుడు దూరం అయితే దయ్యం దగ్గరికి వస్తుంది. దాని పరిభాషలో నేను అంటాను, దరిద్రం ఇంట్లోకి వస్తుంది. ఇంతవరకు నీకేవి కలిగి ఉన్నావో అన్నీ పోగొట్టుకుంటావు. ప్రేమ పోతుంది, సంతోషం పోతుంది, సమాధానం పోతుంది, ఐక్యత పోతుంది, ఉండే చిల్లర్లు పోతాయి, ఆరోగ్యం పోతుంది, మొత్తం లాస్ అయిపోతాం. కాకపోతే కొన్ని రోజులు పడుతుంది. మనం అనుకుంటాం వీఆర్ హ్యాపీ అని. అది నీకు తెలిసిన హ్యాపీ. దేవుడిచ్చే హ్యాపీ వేరు. దయచేసి శిరస్సుని మొండెం ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. అది మనసులో పెట్టుకోండి. ఓసారి నేను ఇట్లే చెప్తా ఉంటే మన చర్చిలో ఒక ఆమె, నువ్వు ఆడద్వేషిని అయినా ఎప్పుడు ఆడవాళ్ళకు చెప్తావునని. మగద్వేషిగా నేనేం చెప్పాలనో చెప్పు. మహారాజు సొలొమోను అందరికీ ఆడవాళ్ళకే చెప్పినాడు. మగవాళ్ళని ఏమన్నాడంటే, నిన్ను వలే నీ భార్యని ప్రేమించు అన్నాడు. దానికి మించి ఏం చేయమన్నాడు? సన్మానించు అన్నాడు. అంతేగాని ఇంకేమి చెప్పలేదంటే
లేదు, నువ్వు ఆడోళ్ళు ఎత్తుకుంటే ఆడోళ్ళ గురించి భలే చెప్తావని ఆ మనిషి లోబడలేదు. ఇప్పుడు కనబడలేదు. ఈ ఊర్లోనే లేదు. ఎందుకు చెప్తానో తెలుసా? గర్వం అనేది ఒక మనిషిని సర్వనాశనం చేస్తుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంతకాలం దేవుడు దూరం నుండి చూస్తాడు. ఈరోజు మారుతాడేమో, ఈరోజు మారుతుందేమో, ఈరోజు గర్వాన్ని విడిచిపెడుతుందేమోనని. ఎదుటివాని సాత్వికాన్ని అలుసుగా మనం తీసుకోకూడదు. ఎదుటివాని వినయాన్ని అలుసుగా మనం తీసుకోకూడదు. ఆ రీతిగా తీసుకోవడమే గర్వం. చాలామంది అంటారు, ఏమంటారు? నీకేం తెలుసు? భర్తనే, ఏమికి అన్నీ తెలుసు. దయచేసి గమనించే, ఏం తెలుసు నీకు? నువ్వు నోరు మూసుకొని ఉండు, అన్నీ నేను మాట్లాడుకుంటానని. అన్నీ నువ్వు మాట్లాడితే ఆయమ్మ కూడా అన్నీ మాట్లాడుకునింది. ఏ అమ్మా, ఎంత బాగా చెప్తారు మీరు, ఏ అమ్మా అన్నీ మాట్లాడుకునింది. అగ్రిమెంట్ రాసేసుకునింది ఆయన వచ్చే లోపల. జస్ట్ ఒక సంతకం చాలు నువ్వు అంతేనని. ఏడబెట్టాల అన్నాడు. ఏడబెట్టు అన్నది. ముద్ర ఏడయింది, వేసేసినాడు. అంతే. ఆకారాలు మారిపోయినాయి ఇద్దరివి. ఏమే ఇది ఈ పరిస్థితి వచ్చింది? ఒక సంతకానికే ఇట్లా మారిపోయినానేమి? సంతకానికే అట్లే కాదు, ఏదేనిలో నుండినే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చారు. దయచేసి గర్వపడద్దు. అహంకారులు మీది చూతురు ననుంది. మీది చూతురంటే ఆడేంది చెప్పేది నాకు తెలియదా? మీది చూడడం. వాని మాట ఏం తినేది, నా మాట ఏనాలవాడు. ఇది ముఖ్యంగా కుటుంబంలో ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దయచేసి నేను ఆడద్వేషి కాదు. దేవుని పిల్లలుగా మీ కుటుంబాలు బాగుండాలంటే మీరెంత నోరు అణుచుకుంటే అంత మంచిది. ఆడు కష్టపడకపోతే మీకు 10 పైసలు ఆడిది. మీరేమన్నా పొద్దున్నే ఈ చెంగు పైకి లేపుకొని మడి నాటన పోతా ఉండా, ఎవడు కూలికి వెళ్ళలేదే, ఆ ప్రదీప్ రెడ్డి వెళ్ళలేదే, ఆయన పని రెడ్డి వెళ్ళలేదే, సామే మడి నాటేకి వస్తాను లేదే. నీ కాలు ఇంట్లో నుండి బయట పెట్టకుండా నిన్ను పోషిస్తూ ఉన్నాడంటే ఎంత బాగా చూసుకోవాలి వాడిని. నువ్వు అని గొడుగై ఉండాలా. ఆ శిరస్సుకు నువ్వేమై ఉండాలా? గొడుగు కాదు, గుండు కొట్టేస్తారు. నమ్మి తలకాయ ఇచ్చినామంటే, గొడుగు పెడతాదని ఇచ్చినామంటే గుండు కొట్టి మనల్ని ఊరేగించేస్తుంది. దయచేసి గమనించాల్సింది. దేవుని పిల్లలు, నా మాటలు నిజంగా వేదవాకులు లాంటివి. మా భార్యను అడగండి, నేనేదైనా చెప్తే 100కి 100 పాళ్ళు అది జరుగుతుంది. 100కి 100 పాళ్ళు. కాకపోతే కొంచెం లేట్ అయినా 100కి 100 పాళ్ళు జరుగుతుంది. నేను నోరు తెరిచి ఒకవేళ ఏదైనా చెప్తే ఇప్పుడు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, నువ్వు పడిపోయిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఆయన మాట వినకపోతిమే అని. యెహోవా ఉత్తముడు, మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఇప్పుడు ప్రభు నీ దగ్గర వచ్చి నిన్ను లక్ష్య పెట్టాలనా, దూరం నుండి నేను చూడాలనా? ఈ రెండిట్లో ఏది కావాలనో చూసుకో. బైబిల్ చెప్తాది, చూడండి. అక్కడ చెప్పబడిన మాట, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. నా శత్రువుల కోపము నుండి ఆపదల్లో చిక్కుబడ్డప్పుడు నీ చేయి చాపి, బైబిల్ చెప్తాది, నీవు నీ చేయి చాపి నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా. ఆయన కుడి చేయి చాపి ఆపదలో నుండి మనల్ని కాపాడుతాడు. శత్రువుల కోపము నుండి మనల్ని బయటికి లాక్కొస్తాడు. హల్లెలూయా. మాకెవరు శత్రువులు లేరే, మదన పిల్ల నాకెవరు శత్రువులు లేరే అనుకోవచ్చు. శత్రువులు మనుషులే కాదు, పరిస్థితులు కూడా శత్రువులే. కాబట్టి దయచేసి చెప్తాను,
ఒకవేళ మీ జీవితంలో దేవుని చేయి దూరం అయిపోయి ఉండొచ్చు. తిరిగి ఆయన ఇంకొక మాట అంటాడు చూడండి, 9వ వచనంలో 139:9 నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అంటాడు. దయచేసి వినాలి, నేను ఇది ముందే చెప్పేశాను. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అంటే ఉదయాన్నే నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకి వెళ్తే అంటే దాని అర్థం సూర్య కిరణాలు మొట్టమొదట సముద్రంలోకి వెళ్ళి పడతాయి. పట్టడానికి 8 నిమిషాల 20 సెకండ్లు కాలం పడుతుంది. నేను అక్కడికి వెళ్ళిన, భూమి చివర్లోకి వెళ్ళినా ఆయన ఏమంటాడో తెలుసా? సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. సార్ నన్ను వినాలి, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. నువ్వు పట్టుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చిపెట్టేస్తావు. ఆయన పట్టుకొని ఎప్పుడు ఆయన వదలడు. నువ్వు పట్టుకోవద్దు. నువ్వు అంటావు సమీ నీ చేయి నేను పట్టుకుంటానని. దయచేసి గమనించాలి, ఒక అమ్మకి 2-3 కొడుకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆమె సంతలేకపోయింది, అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా. రే అన్న చేయి పట్టుకో, రే నువ్వు తమ్ముని చేయి పట్టుకో. ఈడు పెద్దోడి చేయి పట్టుకునింది. ఈ పెద్దోడి చెయ్యి ఏమి చేతిలో ఉంది, కానీ 2వ వాడి చెయ్యి 3వ వాడి చెయ్యి లేదు ఏమి చేతిలో. ఆ జనంలో వాడు ఆడబోయాను ఈడే ఆడబోయాను చూసి ఎర్ర వాళ్ళని ఆమె వాళ్ళ ఆడనే ఉండిపోయిరమ్మా అని సంత బ్యాగ్ ఆడ పారేసి ఎబ్బా నా బిడ్డలు అన్నా కనిపించిరా సామేనని. ఎందుకో తెలుసా? అమ్మ పట్టుకోలే వాళ్ళని, వీళ్ళు పట్టుకున్నారు అమ్మని, విడిచిపెట్టేసినారు. దేవుడిని నువ్వు పట్టుకోవద్దు దేవుణ్ణి. ఆయన అంటాడు నీ కుడి చేయి నన్ను నడిపించును. ఎందుకో తెలుసా? నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎందుకో తెలుసా? అది వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములకి వెళ్ళినా నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తుంది, నెమ్మదిగా నడిపిస్తుంది. సముద్ర అగాధాల్లో నుండి నువ్వు రెక్కలు కట్టుకొని పోయినా, సూర్యకిరణం వేగం కంటే ఎక్కువ వేగంతో నువ్వు వెళ్ళిపోయినా, ఆ కృపగల దేవుని ఎదుట దీనంగా బ్రతికితే అక్కడికి వచ్చి నీ చేయి పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని చేతిని నువ్వు పట్టుకోవద్దు, వదిలేస్తావు, ఎప్పుడైనా వదిలేస్తావు. ఏ రాత్రి వదిలిపెడతావో, ఏ పగలు వదిలిపెడతావో, లేకపోతే ఏ స్నేహితుడిని బట్టి వదిలిపెడతావో, ఏ స్నేహితురాల్ని బట్టి వదిలిపెడతావో తెలియదు నీకు. దయ్యం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేసుకుంటా ఉండు, ప్రార్థనే దేవుడు నిన్ను వదిలిపెట్టడం ఖాయమే. కాబట్టి 2 విషయాలు, నేను దీనుడుగా ఉంటే ఆయన నన్ను లక్ష్య పెడతాడు, నేను గర్వపడితే ఆయన నాకు దూరం అయిపోతాడు. ఈ రెండిట్లో ఈ రాత్రి సమయమందు నీవు నేర్చుకోవాల్సింది, నువ్వు గర్వపడి దూరంగా వెళ్ళిపోయావా, లేకపోతే దీనుడవై ఆయన నీ మీద లక్ష్యం ఉంచేటట్టుగా జీవిస్తున్నావా? దయచేసి గమనించాల్సింది. మళ్ళా చెప్తాను, చాలామంది ఆడవాళ్ళకున్న ఒక పెద్ద నోరేమంటే నువ్వేం చెప్పేది నాకు అంటూ ఉంటారు. ఏంది మాట్లాడేది నువ్వు మాట్లాడితే నేను వినాలనా అని అంటారు. చాలా పొరపాట్లు చేసినారు. దయచేసి గమనించాలి. అమ్మ పనికి అన్నం పెట్టబోమ్మ, దయచేసి గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు మీరు. స్త్రీ శిరస్సు కాదు, పురుషుడు శిరస్సు. మొండెం ఎప్పుడు శిరస్సుకు చెప్పదు, శిరస్సే మొండానికి చెప్పాలి. ఆడబిడ్డలు తిరగబడితే మొండెం తలకు చెప్పినట్లు ఉంటుంది. ఎంత రివర్స్ చూడు. దయచేసి సిగ్గుపడాల్సిన విషయాల్లో మనం చాలా గర్వపడుతూ ఉంటాం. అవమానపడవలసిన విషయాలలో చాలా గౌరవంగా మేమున్నాము అంటాం. వీఆర్ ద స్పెషల్ పీపుల్ అనుకుంటాం. దయచేసి గమనించాలి. ఈరోజు ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చాలి. నిజమే స్వామి, నాకు దూరం అయిపోయారు, నిజమే ప్రభా, నా మీద మీరు లక్ష్యం ఉంచలేదు,
అందుకే ఒక్కొక్కటే నా వద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రేమ లేదు, మనుషులు లేరు. నేనెవరినైతే ఆశ్రయంగా అనుకున్నానో వారు లేరు ఇప్పుడు. ఏదైతే నా ఆధారం అనుకున్నానో అది లేదు ఇప్పుడు. ఏదైతే నాకు ఇది అండగా ఉందనుకున్నానో అది లేదు ఇప్పుడు. ఒక్కొక్కటి నెమ్మదిగా వెళ్ళిపోతాయి. ఆయన పాదాల చెంత పశ్చాత్తాపం. ఇక్కడే కాదు, ఇక్కడి నుండి దీనులుగా బ్రతకటానికి ప్రభుని అడగండి. గర్వాన్ని వదిలిపెట్టండి, మనుషుల్ని చూడొద్దండి. నీ చేయి పట్టి నడిపించే ఆ గొప్ప దేవుని వైపు చూడండి. ఆయన వెలుగు రెక్కలు కలిగి, వేకువ రెక్కలు కలిగి సముద్ర దిగంతములలోకి పోయిన ఆయన చేయి చాపి నిన్ను పట్టుకొని నడిపిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. ఎంత గొప్ప దేవుడు! దయచేసి అడగండి, ప్రభువా, ఏ విషయంలో నేను ఇంకా గర్వపడనయ్యా? ఎన్నో విషయాల్లో గర్వపడి చాలా పోగొట్టుకున్నాను. మీకు తెలిసి ఏమేం పోగొట్టుకున్నారు, మీకు తెలిసి ఎవరెవరిని పోగొట్టుకున్నారు, ఏదేది పోగొట్టుకున్నారు. ప్రార్థన పోతుంది, ఉపవాసం పోతుంది, సహవాసం పోతుంది. దయచేసి దేవుడే లేకపోతే ఇవన్నీ ఇంకేం పని చేస్తాయి? దయచేసి అన్నీ ఒక్కొక్కటే పోతాయి. కనీసం ఈ రోజైనా మార్పు చెంది ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఉండేటివైనా ప్రభు నిలబెడతాడేమో. జీసస్, హల్లెలూయా. కృపగల మా తండ్రి, ప్రేమగల నాయన, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ బిడ్డలతో ఈ మాటలు చెప్పుటకు మీరు కృప దయచేశారు. బిడ్డల్ని మీరు బలపరచండి. ఎవరి దీనులో వారి మీద లక్ష్యం ఉంచండి. ఎవరు గర్విష్ఠులో వారి గర్వాన్ని వారికి చెప్పండి స్వామి. ఆ గర్వమును బట్టి పిల్లలు పూర్తిగా పాడైపోతారని, మీరిచ్చిన ప్రతి ఒక్కటి పోగొట్టుకుంటారని సత్యం తెలుసుకోవటానికి సాధించి. ఎందుకంటే మీరు చాలా దూరం వెళ్ళిపోతారయ్యా, చాలా దూరం. అది ఎంత దూరమో తెలియదు. రాత్రి సమయమందు నాకు కనువిప్పు కలుగు రీతిగా గర్వాన్ని గూర్చి, దీనత్వాన్ని గూర్చి నేర్పించినందుకే స్తోత్రాలు. మీరే మహిమ పొందుకోనమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకును ఈరోజు నిజంగా పశ్చాత్తాపడిన ప్రతి వారికి ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దయచేసి కిందికి వెళ్ళి భోంచేసి మళ్ళీ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయినా ఆదివారం బల్లారాధన ఉంటుంది. దయచేసి రాని వాళ్లకు తెలియపరచండి. తొందరగా సమయానికి వచ్చి ప్రభు సన్నిధానంలో కూడుకొని దేవుని మహిమపరచండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.